బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. 147వ కీర్తన 3వ వచనం చదువుకుంటాం. 147వ కీర్తన 3వ వచనం, Psalms 147 and verse 3. చదవండి ఒకసారి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. చెబుదాం చెబుదాం, చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసే దేవుడు ఆయన. మైక్ సౌండ్. గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసి వారి గాయములు కట్టి వారిని స్థిరపరిచే దేవుడు ఆయన. దేవుని బిడ్డ, మన పైన ఉన్న గుండెకు ఏమైనా వ్యాధి వస్తే ఖచ్చితంగా డాక్టర్ ఉన్నాడు బాగు చేయడానికి. మన వాల్వులు చెడిపోతే, ఆ గుండెకు ఏదైనా వ్యాధి వస్తే ఆపరేషన్ చేసి బాగు చేస్తారు. కానీ నీ అంతరంగంలో ఉన్నటువంటి, నీ అంతరంగానికి, నీ గుండె లోపల ఉన్నటువంటి దేవుని బిడ్డ, నీ మనస్సుకు గాయమైతే, నీ హృదయంలో ఉన్నటువంటి నీ తలంపులకు గాయమైతే ఎవరు కట్టలేరు. మనకున్నటువంటి ఉద్యోగం చెదిరిపోతే ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు. మనకున్నటువంటి వ్యాపారం చెదిరిపోతే ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు. కానీ మన గుండె చెదిరిపోతే, మన అంతరంగం చెదిరిపోతే, మన విశ్వాసం చెదిరిపోతే పొరపాటు కూడా దాన్ని ఎవరు బాగు చేయలేరు. డాక్టర్ దగ్గర పోతే అంటాడు, ఇది మనోవ్యాధి, దీనికి మందే లేదు అంటాడు. ఇది అంతరంగంలో వ్యాధి, దీన్ని కట్టలేను అంటాడు. దీనికి ఔషధం లేదు అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ రోజున దేవుడు, మన దేవుడు ఎవరు అంటే, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరు అంటే, గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసే గొప్ప దేవుడు. బ్రతుకు మారినటువంటి వారిని తిరిగి స్థిరపరిచే దేవుడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. సమస్తాన్ని కోల్పోయి బ్రతుకు చీకటైనప్పుడు తిరిగి దీపాన్ని వెలిగించే దేవుడు ఆయన. ఈ రాత్రి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. గుండె చెదిరిపై కూర్చుని ఉన్నావేమో. గూడు చెదిరిపోతే గూడు కట్టుకోవచ్చు, కానీ గుండె చెదిరిపోతే, దేవుని బిడ్డ, గుండెలో ఉన్న ధైర్యం చెదిరిపోతే, గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నిరీక్షణ కోల్పోతే తిరిగి దాన్ని కట్టడం అసాధ్యం. తిరిగి దాన్ని మరలా పోగు చేయడం అసాధ్యం. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం ఆశపడుతూ ఉన్నాను. ఆమె ఎవరు అంటే నయోమి. ఋతు గ్రంథం 1వ అధ్యాయములో నయోమి గురించి రాయబడిన మాట ఏంటి అంటే, ఒక కుటుంబం ఉంది, నయోమి కుటుంబం. ఆ కుటుంబము న్యాయాధిపతులు ఏలినటువంటి కాలములో ఉన్నారు. యెరూషలేములో, యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ప్రాంతం అది. యూదా అంటే స్తుతి అని, బెత్లెహేము అంటే సమృద్ధి అని, రొట్టెల ఇల్లు అని అర్థం. అయితే ఆ ప్రాంతంలో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ఒక వార్త వచ్చింది. ఏంటి అంటే, ఆ ప్రాంతంలో కరువు వచ్చింది అని. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఆ ప్రాంతంలో కరువు వచ్చిందనే వార్త వచ్చింది. ఆ మాట రాగానే ఆ కుటుంబం రాత్రికి రాత్రే చెప్పకుండా గుండె చెదిరినటువంటి వారై, అయ్యో కరువు వస్తే ఏమవుతుంది? చెరువులు ఎండిపోతాయి, నదులు ఎండిపోతాయి, పంటలు ఎండిపోతాయి, ఫలాల వృక్షాలు ఎండిపోతాయి, గడ్డి ఎండిపోతుంది, సారవంతమంతా కొట్టుకొని పోతుంది, భూమి అంతా నిస్సారం అయిపోతుంది. ఇక మనకు తినడానికి తిండి ఎక్కడిది? ఇక మనకు కట్టుకోవడం వస్త్రాలు ఎలా వస్తాయి? ఇక మనం ఎలా బ్రతుకుతాం, ఎలా జీవిస్తాం అంటూ ఆ వార్త విన్న వెంటనే ఇమ్మీడియట్గా తట్ట బొట్ట సర్దుకున్నారు. అన్ని సర్దుకున్న వారి కొంత మొత్తం సర్దుకున్నారు, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అనే మాటకు అర్థం ఏంటంటే చెత్త కుండి, డస్ట్ బిన్ అని అర్థం. ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడేదో సమృద్ధి ఉందని, అక్కడేదో బాగా బ్రతుకుతామని, అక్కడేదో గొప్పగా ఉందని ప్రియ దేవుని బిడ్డ అక్కడికి వెళ్ళారు. సో నయోమి కుటుంబం అక్కడికి వెళ్ళింది. గుండె చెదిరినటువంటి వారు అక్కడికి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు మన జీవితంలో కూడా హఠాత్తుగా కొన్ని వార్తలు వస్తాయి. హఠాత్తుగా కొన్ని బలహీనత, కొన్ని మనలో బలహీనపరిచే వార్తలు వస్తాయి. మన జీవితం నిలువున తుడిచివేసే వార్తలు వస్తాయి. పోయిన సంవత్సరం మే నెల 20వ తారీఖున నేను పడుకొని నిద్రపోతున్నప్పుడు 1 గంట టైంలో ఉదయాన్నే నాకు డాడీ ప్రార్థన చేశారు. చాలా శక్తివంతంగా హ్యారీ గోమ్స్ గారు నాకు ప్రార్థన చేశారు. నా బిడ్డను గొప్ప సువార్థికులను వాడుకొని ఆయన, నా బిడ్డను తల పైకెత్తున ఆయన, దేశాలు నిలబెట్టున ఆయన. ఏంటో అర్ధగంట సేపు ఆయన ప్రార్థన ఆపకుండా చేస్తూనే ఉన్నారు. చేశారు. కింద పిల్లలంతా ఆడుకుంటే గొడవగా ఉంటే, ఏంట్రా కింద అరుపులు వినబడుతున్నాయి, నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయి, నాతో పడేకీభవించు అన్నారు. నేను గబగబా పరిగెత్తుకుంటే పైకి వెళ్ళి
తలుపులన్నీ వేసేసి మళ్ళీ మోకరించా, మళ్ళీ ప్రార్థన కంటిన్యూ చేశాడు. ప్రార్థన చేశాడు, బిడ్డ దేవుడిని ఆశీర్వదిస్తాడు, నేను వాడుకుంటాడు, ధైర్యంగా ఉండు అన్నాడు. సరే డాడీ అన్నాను. మీటింగ్లకు సిద్ధపడు అన్నాడు. సరే డాడీ అన్నాను. ఆ తర్వాత రాత్రి 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది, హ్యారీ గోమ్స్ గారు అని ఆయన లేరు, ఇంకా ఆయన చనిపోయారు అని. ఆ వార్త వినగానే అసలు నాకు భూమి కాళ్ళ కింద బద్దలైపోయింది. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. దేవుడా, నాకు డాడీ తప్ప ఎవరు తెలియదు, నాకు ఏ సేవకులు అంతగా పరిచయం లేదు. 16.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి పరిగెత్తి అనేకమైన రాష్ట్రాల్లో అనేకమైన ప్రాంతాల్లో తిరిగి సేవ చేశాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నా జీవితం ఏంటి ప్రభువా? ఎవరికి నన్ను నడిపిస్తారు అని చెప్పేసి ఎంతో కృంగిపోయాను. నా తల బద్దలైపోయింది, కాళ్ళ కింద భూమి బద్దలైపోయింది. నిరీక్షణ అంతా, సంతోషం అంతా. అప్పటిదాకా నా జీవితం పరలోకం, అప్పటిదాకా నా జీవితం అంతా సంతోషదాయకం. ఎక్కడికి వెళ్ళినా నా జీవితం ఆనందకరమైంది. డాడీతో పాటు ఉన్నంత వరకు నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయటం ఆరంభించాడు. సో ప్రియ దేవుని బిడ్డ, దేనికి కొదవలేదు నాకు. ప్రతిదీ సమృద్ధి. నేను అడగక ముందే డాడీ నాకు ఇస్తాడు. నేను ఎప్పుడు ఆయన అడిగింది లేదు. కారణం ఏంటంటే అడగక ముందే ఇస్తాడు ఆయన. ఎండాకాలం వచ్చిందంటే, బిడ్డ ఎండాకాలం వస్తుంది, ఏసీ కొనుక్కోను అర్జెంటుగా, ఇదిగో నీకు డబ్బులు పంపిస్తాను అనేవాడు. నాకేం వద్దు డాడీ అంటే, కొనుక్కోరా ఏసీ కొనుక్కో, ప్రశాంతంగా నిద్రపో, సేవ చేసి వస్తావు, అలసిపోయి వస్తావు, కొనుక్కో అనేవాడు. మందిరం కడుతున్నామంటే ఆయన చెప్పాడు, ప్రార్థన చేసి అన్నాడు, బిడ్డ లాస్ట్ రోజున వచ్చే కానుకంత దేవునికి ఇవ్వమన్నాడు. నేను లాస్ట్ రోజు వచ్చే కానుకంత నీకు ఇస్తాను, తీసుకుపోయి చర్చి కట్టుకోరా అన్నాడు. నేను అసలు ఆయన ఏం అడగలేదు. ఆ విధంగా చర్చి పూర్తి అయ్యేంత వరకు, దాదాపు 60-70 లక్షలు పూర్తి అయ్యేంత వరకు ఆయన కంటిన్యూగా డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. కంటిన్యూగా అది ఆ మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అద్భుతంగా జరిగింది. సో ఇటువంటి వ్యక్తి 24 గంటలు రోజు నాతో మాట్లాడతాడు డాడీ. ఒక్క రోజు కూడా మాట్లాడుకున్నాడు. ఒకళ్ళు ఉదయం మాట్లాడకపోతే రాత్రి మాట్లాడతాడు. సో ఈ విధంగా నాతో ఉన్నటువంటి తండ్రి ఒక్కసారి నాకు లేడు అని చెప్పగానే నా కాళ్ళు ఇక భూమి మీద నిలబడకుండా అయిపోయినాయి, నా ఊపిరి ఆడకుండా అయిపోయింది. కూర్చొని ఆలోచిస్తున్నాను, నాకు ఏడుపు రావట్లేదు, గుండె పట్టేసింది. దేవుని బిడ్డ వెంటనే 4 గంటలు లేచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను, కోయంబత్తూరు వెళ్ళిపోయిన తర్వాత ఏడవాలని పెద్దగా ఏడవాలని ఆశ. కానీ చూస్తే చుట్టూ ట్రైన్లో జనం ఉండారు ఫుల్లుగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్టనే గుండె బిగబట్టుకున్నా. ఇంత పెద్ద చాంతాడంత ఫోన్లు వస్తున్నాయి, ఒక్క ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను మాట్లాడితే నాకు ఏమైపోద్దు, బరస్ట్ అయిపోద్దేమో, నా నరాలు చిట్లిపోతేమోనంత బాధ అయిపోయింది. వెళ్ళిపోయాను, అక్కడ పడిపోయాను, అక్కడ డాడీ దగ్గర పడిపోయాను. దేవుని బిడ్డ 3 రోజులు నిద్ర లేదు, ఆహారం లేదు, కళ్ళన్నీ మసకబారిపోయినాయి, గుండె అంతా నొప్పి బాధ అయిపోయింది, ఊపిరాడ పరిస్థితి. తిరిగి నేను వస్తున్నప్పుడు గుండె చెదిరిపోవడం ఏంటంటే అట్లా ఉంటుంది. నాకు అప్పుడు అర్థమైంది, ఒక మనిషి గుండె చెదిరిపోతే చీకటి, గుండె చెదిరిపోతే ఇక ఏమి గుర్తురాదు. నాకు ఒక్క వాక్యం గుర్తు రావట్లేదు, నాకు ఒక్క పాట గుర్తు రావటం లేదు, నాకు ఒక్క వాగ్దానం గుర్తు రావట్లేదు, దేవుడు మా ముందు చేసిన అద్భుతాలు ఏవి గుర్తు రావటం లేదు. అంత ఏడిపే, అంత కన్నీళ్ళే, అంత సముద్రం, అంత శోకం నా గుండెలో నిండిపోయింది. అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో తిరిగి మరలా డాడీని సమాధిలో పెట్టిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు నాకు ఒక బస్సుకు బుక్ చేసుకున్నాను, ఏసీ బస్సు. అది ఎక్కాను కానీ అస్సలు ఊపిరి ఆడట్లేదు, గాలి ఆడట్లేదు. ఎంత ఏసీ తిరిగినా కళ్ళు నా తల్లోంచి నీళ్లు గారిపోతూ ఉన్నాయి. ఇక నాకు అసలు నేను ఆ బస్సులోనే చచ్చిపోతానేమో అనిపించింది నాకు. నేనేం చేయాలి తండ్రి? యేసయ్యా, ఈ సేవ ఎలా కొనసాగించాలి, ఎవరు చేయి పట్టుకోవాలి, ఎవరితో వెళ్ళాలి ప్రభు, ఎటు వెళ్ళాలి ప్రభు అని కన్నీటి పర్యంతమైపోయింది నా జీవితం. అట్లాంటి సమయంలో నేను అక్కడ ఆ రాడ్డు పట్టుకొని నేను స్తోత్రం అని చెబుతున్నాను. ఆ టైంలో దేవుని బిడ్డ ఆ కాసేపు స్తుతులు స్తోత్రాలు చెప్పిన తర్వాత నాకు నెమ్మదిగా ఒక నిద్ర కునుకుపాటు వచ్చినప్పుడు నేను పడుకున్నాను. ఒక చిన్న దర్శనం, ఒక కొద్ది, ఎంతసేపు అంటే దాదాపుగా 1 నిమిషం లోపలే ఉంది ఆ దర్శనం. పెద్ద జనసమూహం ఉంది, సముద్రం అంత జనసమూహం ఉంది. ఆ జనసమూహం మధ్యలో లాంగ్ కోట్లు వేసుకొని కొంతమంది, ఒక ప్రొఫెషనల్స్, చాలా అద్భుతమైనటువంటి ప్రజలు, ఇంతవరకు ఎప్పుడు మనం చూసి ఉండం. వాళ్ళ రంగు కానీ, వాళ్ళ తల కానీ, వాళ్ళ తల తెల్లగా తలతల మెరిసిపోతూ ఉన్నది, చేతిలో బంగారు పెన్ను ఉన్నది, ఆ పుస్తకం ఎడ్జెస్ అన్నీ కూడా బంగారు కళలో మెరిసిపోతున్నాయి. ఆ పుస్తకం అంతా తెల్లగా ఉన్నివలే, మరి ఆ పేపర్లు అంతా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో అటువంటి ప్రదేశంలో చాలామంది పెద్దలు కూర్చొని ఉన్నారు రౌండ్గా. వాటి మధ్యలో డాడీ, ఆయన కూడా ఒక లాంగ్ కోట్ వేసుకొని కూర్చొని ఉన్న తర్వాత ఆయన అడుగుతున్నారు అందరు అక్కడ ఉన్నటువంటి వారు. కాసేపు ఆ ప్రజలందరూ చూశాను. నేను చూసి అబ్బా డాడీ ఎక్కడున్నాడా అనుకుంటా ఉన్నాను. ఈ లోపల మరి ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు. పెద్ద ఆయన లేచి అంటున్నాడు, హ్యారీ పని ఎవరు చేస్తారు అని అడుగుతున్నాడు. ఏం పనో నాకు అర్థం కాల, చూస్తున్నాను నేను. ఆ టైంలో డాడీ అటు ఇటు చూస్తున్నాడు.
ఏం మాట్లాడుకో చూసి ఆ తర్వాత నేను ఎక్కడో కూర్చొని ఉన్నా. అక్కడికి నా వైపు వేలు చూపించి అక్కడ చూపించి అంటున్నాడు, ఇదిగో ప్రసన్న చేస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసన్న చేస్తుంది అని చెప్పి నా వైపు ఆయన అంత దూరం ఉండి చేయి చాపితే నా దగ్గరకు వచ్చినట్టు అనిపించింది. అప్పుడు దిగ్గున మెలకు వచ్చింది నాకు. అప్పుడు అనుకున్న నిరాశ, నిస్పృహ, బాధ, గుండెల్లో యాతన, మంట అంతా తొలగిపోయింది. ఒక్కసారి నా గమ్యమేంట నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు డాడీ విడిచిపెట్టిపోయినటువంటి ఆ సువార్త పరిచర్య ఇక మీదట ఆ గాడి నేనేసుకోవాలి. నమ్మకముతో అన్ని లక్షల ప్రజల మధ్యలో, అంత పెద్ద జనం మధ్యలో, అంత ఉన్నతమైన ప్రజల మధ్యలో నా పేరు చెప్పాడు. నాకు అర్థం కాలేదు, నేను ఎలా చేయగలను, నమ్మాడో నాకు అర్థం కాలే. కానీ నమ్మకంతో డాడీ చెప్పారు, ప్రసన్న చేస్తుంది అని చెప్పాడు. దిగ్గున లేచి కూర్చున్నాను. అప్పటి వరకు ఉన్నటువంటి బాధ, దుఃఖం అంతా తొలగిపోయింది, యాతనంతా తొలగిపోయింది. ఒక క్రొత్త చల్లని గాలి వీచడం మొదలుపెట్టింది. ఒక గొప్ప సంతోషం, ఒక గొప్ప హృదయానందం నాలో కలగడం మొదలుపెట్టింది. అప్పుడు నేను అన్నాను, తండ్రి నాకు ఇచ్చినటువంటి గమ్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి నీకు కోటాను స్తోత్రాలు, కోటాను కోట స్తుతులు అని చెప్పి ఆ రోజు ధైర్యంతో ముందుకు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకమైన క్రూసైడ్స్ చేసుకుంటూ, అనేక చోట్ల సువార్త ప్రకటించుకుంటూ, డబ్బులు లేకపోయినా, ఒక్క పైసా చేతిలో లేకపోయినా ఈ యొక్క పరిచయం ముందు కొనసాగిస్తూ ఉన్నాను. నా ధనము నీవే యేసయ్యా, నా ధైర్యం నీవే యేసయ్యా, నా మాట నీవే యేసయ్యా, నా పలుకు నీవే యేసయ్యా. ప్రతి నిత్యం అదే మాట్లాడుతున్నా నేను. నాకేది అవసరమో అన్ని నీవే, నాకేది కావాలో సమస్తం ఇచ్చేది నీవే, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని చెప్పి, నీ ఉండగా నాకేది కొదువ లేదయ్యా అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క సువార్త పరిచయలో సాగిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, గుండె చెదిరిపోయినప్పుడు మనిషి చీకటి అయిపోతుంది, అతని కళ్ళు చీకటి అయిపోతాయి, అతనికి నిరీక్షణ కనబడదు. ఇంకా గుండె చెదిరిపోయినప్పుడు అంతకుముందు జరిగిన అద్భుతాలు మర్చిపోతారు, ఆశ్చర్యకాలు మర్చిపోతారు, అన్నీ చెదిరిపోతాయి. చీకటి, నిరాశ, నిస్పృహ, అధైర్యం ఇవి తప్ప ఏమీ కనపడవు. ఇంకా దేవుని బిడ్డ నయోమి కుటుంబం మనం చూసినప్పుడు వారు న్యాయాధిపతుల కాలంలో ఉన్నారు, న్యాయాన్ని చక్కగా పరిపాలించే మనుషుల కాలంలో ఉన్నారు. అయితే ఆ యూదా బెత్లెహేం నుంచి, అంటే యూదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే ఆ యొక్క రొట్టెల ఇల్లు, సమృద్ధి గల ఇల్లు, ఆ ఇంటిని విడిచిపెట్టి ఆ ధైర్యంతో పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఆ వార్తకు భయపడి వెళ్ళిపోయారు. మన పిల్లలు చచ్చిపోతారేమో, మన కుటుంబం నాశనం అయిపోద్దేమో, ఒకవేళ కరువు ఎక్కువైపోతే మనకు ఆహారం దొరకదేమో, మన పిల్లలు మన కళ్ళ ముందు చచ్చిపోతారేమో, కాబట్టి అర్జెంట్గా వెళ్ళిపోదాం అని నయోమి తన భర్తతో చెప్పింది. భర్త రెడీ అయిపోయాడు. మొత్తానికి అందరు కలిసి ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి చెత్తకుండి అనేటువంటి మోయాబు దేశానికి వెళ్ళారు. చెత్తకుండి అనేటువంటి మోయాబు ప్రాంతంలో అడుగు పెట్టారు. దేవుని బిడ్డ, దేవుడు కాపాడకపోతే తన ప్రాణాన్ని ఎవరు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా దాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. దేవుడు కాపాడితే కరువులో సహితము నీకు ఆహారం దొరకబోతూ ఉన్నది. ఖడ్గం వచ్చిన చోట కూడా నీవు నిలబడబోతూ ఉన్నావు. దేవునికి సమృద్ధి ఇవ్వబోతున్నాడు, కాపుదల ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి దూరంగా నువ్వు వెళ్ళి ప్యాలెస్లో ఉన్నా సరే, దేవునికి దూరంగా నువ్వు వెళ్ళి ఎంత సారవంతమైన భూమిలో ఉన్నా సరే, శాపము తప్ప, మరణము తప్ప ఏది నీకు దొరకదు. ఇంకా ఎప్పుడైతే నువ్వు దేవుని ఆనుకొని ఉంటావో ఆ స్థలం అరణ్యమైన ఆనంద భూమిగా మార్చబడబోతూ ఉన్నది. ఆ స్థలం ఎడారి అయినా నీటి ఊటగా ప్రభు నీ కోసం మార్చబోతూ ఉన్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. దేవుడు లేని ప్రాంతానికి వెళ్ళాలని, దేవునికి దూరంగా వెళ్ళాలని ఎప్పుడైతే నువ్వు ఆశిస్తున్నావో అక్కడ మరణము తప్ప జీవము లేదు. జీవాధిపతి లేని చోటుకు వెళితే మరణము తప్ప ఏదీ లేదు. అందుకని చెప్తే రాత్రి దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి, దేవునికి సమీపంగా రావడం నేర్చుకోవాలి, ఆయనతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. నువ్వు తప్ప నాకెవరు లేరు నాయన అని చెప్పాలి, నువ్వు తప్ప నాకెవరు వద్దు నాయన అని చెప్పాలి. అటువంటి కమిట్మెంట్లోకి వచ్చినప్పుడు నీ జీవితం దేవుడు నడిపించబోతున్నాడు, ఆదరించబోతూ ఉన్నాడు. వారికి వచ్చినటువంటి ఒకే ఒక దావా నలవలా వ్యాపించినటువంటి వార్త ఏంటి అంటే కరువు వచ్చింది. కరువు వచ్చింది. చాలాసార్లు అక్కోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రేమ కరువు రాగానే, భర్త కాస్త పట్టించుకోవడం మానేసినప్పుడు, లేకపోతే భార్య పట్టించుకోవడం మానేసినప్పుడు, కుటుంబంలో చెలరేగినప్పుడు సమస్యలు, ఆరోగ్యం కరువు రాగానే, సమాధానం కరువు రాగానే. కరువు అంటే డబ్బు ఒకటే కాదు. కొంతమంది ఇళ్ళలో డబ్బు ఉంటుంది బాగా, కానీ వాళ్ళ ఇళ్ళలో సమాధానం ఉండదు. కొన్ని ఇళ్ళలో ఆస్తి ఐశ్వర్యములు ఉంటాయి, కానీ వారి గర్భఫలం ఉండదు.
వారికి పిల్లలు ఉండరు. అదేవిధంగా కొంతమందికి మంచి ఉద్యోగం, వ్యాపారం ఉంటుంది, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, ఎప్పుడు ఎడబాటే. ఆమె అక్కడ ఉంటుంది, ఈయన ఇక్కడ ఉంటాడు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు చెదిరిపోయే ఉంటుంది. వారి జీవితంలో సమాధానం కరువు అయిపోయి ఉంటుంది. అయితే కరువు వచ్చినప్పుడు పారిపోవడం పరిష్కారం కాదు. కరువు వచ్చినప్పుడు ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం, లేకపోతే ఇంకొక పరిష్కారం వెతుక్కోవటం ఎప్పుడు మనకి క్షేమం కాదు. ఏది కరువు వచ్చినా, ఏది కష్టం వచ్చినా, ఏది శ్రమ వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఒకటే గుర్తు, దేవుని పాదాలకు సమీపంగా రావాలి, ఆయన కాళ్ళు పట్టుకొని వేలాడాలి, ఆయనతో నువ్వు పెనుగులాడాలి, ఆయనతో ముచ్చటించాలి. నీవు తప్ప నా పరిస్థితి మార్చేవారు లేరయ్యా అని బిగ్గరగా చెప్పాలి. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. నువ్వు ఎప్పుడైతే చెబుతావో ఆయన పరిస్థితులు మార్చే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేటువంటి దేవుడు, ఆయనని కరువును తీసివేసి సమృద్ధిని కలుగ చేసేటువంటి దేవుడు ఆయన. కుటుంబాలు కట్టేది ఎవరు? కుటుంబాలు బాగు చేసే దేవుడు, శక్తితో నింపే దేవుడు ఎవరు? నీ కుటుంబ చరిత్ర నిలబెట్టేది ఎవరు అంటే చెప్పండి. చెదిరిపోయిన నీ గుండెను, చెదిరిపోయిన కాపురాన్ని, చెదిరిపోయినటువంటి బ్రతుకును కట్టేది ఎవరు అంటే చెప్పండి. గూడు చెదిరినటువంటి వారిని చేర్చుకుని ఒకే ఒక దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే ఒకే ఒక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. చప్పుడు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తాం. చేతులు తెచ్చారా? చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎవరికి చెప్పుకున్నా నీ దుఃఖము తీరదు. నీకు ఒకే ఒక ఆశ్రయ దుర్గము. నీ కన్నీరు సరిగ్గా కొలిచి తన కవిలలో రాసి తన బుడ్డిలో దాచిపెట్టి దాని ప్రకారము నీకు విడుదల ఇచ్చి ఒకే ఒక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. కన్నిటిని దాటిపోని దేవుడు ఆయన, దుఃఖాన్ని దాటిపోని దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ నయోమి కుటుంబానికి అంతకుముందు దేవుడు ఏం అద్భుతాలు చేశాడో తెలుసు. వారి ప్రజలు మోషే కాలములో ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చి శత్రుల మధ్య నుంచి ఎలా నడిపించాడో తెలుసు వాళ్ళకి. వాళ్ళ పితరులు చెబుతున్నారు, వారు న్యాయాధిపతులు ప్రకటిస్తున్నారు, ఇదిగో మన దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసా, సముద్రాలు చీల్చినటువంటి దేవుడు. శత్రువు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు వారి రథాలకు అప్పగించకుండా పగలు మేఘ స్తంభంలాగా, ఆ రాత్రి అగ్ని స్తంభంలాగా ఉండి ఆయన మనం కాపాడిన దేవుడు, సముద్రంలోంచి మనం దాటించిన దేవుడు, శత్రువులను సముద్రంలో కలిపేసినటువంటి దేవుడు, కనబడకుండా శత్రు శేషము లేకుండా నాశనం చేసినటువంటి దేవుడు అని చెప్పి వారు చెప్పారు. అంతేకాదు మన దేవుడు మారా జలాలు మార్చిన దేవుడు, చేదైన బ్రతుకును మార్చిన దేవుడు. అంతేకాదు కఠినమైన బండలో నుంచి దాహముకు నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు. 6 లక్షల కాల్వలము, వారి భార్యలు, పిల్లలు, వృద్ధులు, వారి మందలు అన్ని తాగగలిగేటువంటి నీటి సమూహాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు, జలధారలు ఇచ్చినటువంటి దేవుడు. అంతేకాదు ఆయన ఎరుకో కోటలు కూల్చినటువంటి దేవుడు, ఎదురుగా అడ్డు గోడలు కూల్చివేసినటువంటి దేవుడు అని చెప్పి ఆయన చేసిన అద్భుతాలన్నీ, ఆశ్చర్యకారులన్నీ ఏ కరువుగా చెప్పారు వాళ్ళు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. 40 సంవత్సరాలు విత్తనం వేయకుండా, పంట పండించకుండా, దున్నకుండా దేవుడు మనకు ఆహారం ఆకాశం నుంచి పంపించాడు. ఎదురుగా పాళిమంతా మరి మన్నా అనేటువంటి కొత్తిమీర గింజలు లాంటివి కురిపించి వారికి ఆహారం పెట్టాడు. 40 సంవత్సరాలు చెప్పు వారు తెగిపోలేదు, వారి వస్త్రం మాసిపోలేదు, వారి యొక్క శరీరంలో వ్యాధి కూడా రాలేదు. వారు అరణ్యాల్లో నడిచారు, ఎడారుల్లో నడిచారు. అంతేకాదు దేవుని బిడ్డ రకరకాల అరణ్యాలు గుండా ప్రయాణం చేశారు. ఇటువంటి వాతావరణంలో కూడా ప్రయాణం చేసినా సరే ఎప్పుడు వారి యొక్క కాలు వాపు రాలేదు. మళ్ళీ మైళ్ళు నడిచినా, కొండలు కోనలు ఎక్కి దిగినా వారి జీవితంలో ఒక్క రోజు కూడా కాలు వాపు కూడా రాలేదు. ఆనాడు వేసుకొని ఉన్నటువంటి చెప్పులే 40 ఏండ్లు వచ్చినాయి వాళ్ళకి. మీరు చూడండి, ఈ రోజుల్లో మంచి కంపెనీ, బాటా కంపెనీ, లేకపోతే అడియాస్ కంపెనీ, ఏయో కంపెనీలు ఉన్నాయి మొత్తానికి. ఆ కంపెనీ చెప్పులు వేసుకుంటే ఎన్ని రోజులు వస్తాయి మనకి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, మహా అంటే 3 సంవత్సరాలు. ఆ తర్వాత తీసి పడేయాల్సిందే. కానీ దేవుడు వాళ్ళు ప్రయాణమైనప్పుడు వాళ్ళ చెప్పుల్ని వాళ్ళు 40 సంవత్సరాల క్రితం బయలుదేరితే, చిన్నపిల్లలు బయలుదేరితే 40 ఏళ్ళకి వాళ్ళ పాదాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళ పాదాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళ పాదాలతో పాటు వాళ్ళ చెప్పులు కూడా పెరిగిపోయాయి. చప్పులు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. వస్త్రాలు పాతగిలలేదు. వారుకున్న 2 జతలు 3 జతలు వేసుకొని వచ్చారు. 40 ఏండ్లు గుడారాల్లో పడుకున్నారు. కింద ఏమి గచ్చు లేదు, గ్రానైట్ లేదు, టైల్స్ లేవు, మట్టి మీద పడుకున్నారు. అయినా వస్త్రము మాయలేదు, వారి వస్త్రము చినిగిపోలేదు. దేవుడు వారికి ఎంత అద్భుతమైన శక్తిని ఇచ్చాడు,
ఎంత కాపుదల ఇచ్చాడు. వారి వస్త్రానికి, వారి చెప్పులకు కూడా కాపుదల ఇచ్చాడు. వారి దేహానికి ఏ అనారోగ్యం రాకుండా కాపుదల కాశారు. మధ్యలో వాళ్ళు ఏదో పాపం చేసినప్పుడు వాళ్ళు చచ్చిపోయారు తప్ప, ఆకులు రాలిపోయారు తప్ప, వారు యథార్థంగా బ్రతికినటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు వాళ్ళని కాపుదల ఇచ్చి నడిపించాడు, శక్తితో నింపాడు, బలముతో నింపాడు. సో ఈ చరిత్ర అంతా కూడా ఎవరికి తెలుసు అంటే, ఈ చరిత్ర అంతా కూడా నయోమి కుటుంబానికి తెలుసు, అలీమెల కుటుంబానికి తెలుసు. దేవుని బిడ్డ అయినా సరే ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. కారణం ఏంటంటే, వార్త రాగానే గుండె చెదిరిపోయింది వాళ్ళకి. కరువు వచ్చిందంటే కరువును గురించే ధ్యానిస్తున్నారు తప్ప, మనకెప్పుడు గుండె చెదిరిపోతుందో తెలుసా? మనకు రోగం వచ్చింది అనుకోండి, ఒకవేళ నా విషయమే చెప్తా. నేను రోగం వచ్చింది ఆ మధ్య, నేను సేవకి వెళ్ళే క్రొత్తల్లో ఎక్కువ ఉపవాసాలు ఉండటం వల్ల, నీళ్లు తాగకుండా వారం రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉండడం వల్ల, 40 రోజులు ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల కిడ్నీలో రాళ్ళు, స్టోన్స్ ఫామ్ అయిపోయినాయి. నడుములో నొప్పి, వీపులో భరించలేని నొప్పి. అది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. అది కిందికి మీదకి వెనక్కి ముందు తిరుగుతూ ఉంటుంది ఆ నొప్పి. కత్తి పెట్టి పొడిచి అక్కడ ఏదో ఉందో తీసేద్దామని అంత బాధ వచ్చేస్తుంది. అక్కడ అంత నొప్పి వచ్చింది నాకు. సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్, క్రిస్టియన్ డాక్టర్ అయిన వైఫ్, ఇద్దరు కలిసి నన్ను చూసి చెప్పారు, కిడ్నీలో చాలా పెద్ద స్టోన్ ఉందమ్మా, మీకు ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది. నాకు తెలిసి ఇంత బాధ ఉంది మీకు, ఆపరేషన్ పడుతుంది, రేపు రండి, ఈరోజు టైం అయిపోయింది అని చెప్పారు. రేపు వస్తే స్కాన్ చేసి ఎంత పెద్దదో, ఎటు నుంచి ఆపరేషన్ చేయాలో, ఎటు నుంచి కొయ్యాలో మేము చెబుతాం, మేము నిర్ణయించుకుంటాం అని చెప్పారు. అప్పుడా చెప్పులు లేకుండా నడిచే రోజులయ్యి ఒక పాస్టర్ గారు నాకు దయదలిచి వాళ్ళ బిడ్డ, వాళ్ళ అక్క బిడ్డ వాడి పడేసిన బట్టలు ఉంటే ఒక 4 జతలు తెచ్చిస్తే వాటిని వేడి నీళ్ళలో ఉతుక్కొని వేసుకొని, చెప్పులు లేకుండా, చెప్పులు ఒకవేళ ఉంటే నల్ల చెప్పులకు తెల్ల స్ట్రాప్స్ ఉంటాయి నాకు. ఎందుకంటే ఆ చెప్పులు లేకపోతే ఈ చెప్పులకేసి, ఈ చెప్పులు లేకపోతే ఆ చెప్పులకేసి నడిచినటువంటి రోజులు అవి. నెల్లూరు పురవీధుల్లో అనేక రోజులు ఈ విధంగా నడిచినటువంటి రోజులు, ఆకలి దప్పికలతోటి. మా అమ్మ వాళ్ళు, మా నాన్న అనుకుంటున్నారు, నా బిడ్డ ఇంజనీరింగ్ చదివింది కదా, ఏదో జాబ్ చేస్తుంటుంది, ఏదో చేస్తూ ఉంటుందిలే, ఏదో చెప్తుందిలే, ఏదో గుడ్ న్యూస్ చెప్తుందిలే అనుకుంటున్నారు. నేను ఎండనక వాననక తిరుగుతున్నాను. అక్కడ ఎక్కడ తాగడానికి నీళ్ళు ఇచ్చాడు ఎవరు కూడా, ఎవరితో మాట్లాడిన అనుమానమే. ఎవరితో మాట్లాడితే ఎందుకు ఈ అమ్మాయి ఏంతో మాట్లాడుతుంది, ఏంటి వీళ్ళింటికి 10 సార్లు పోతా ఉంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, ఇటువంటి అనుమానాలు, గుండె పగిలిపోయే అనుమానాలు. ఈ సేవద్దు నాయనా, నీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ శుభ్రంగా జాబ్ చేసుకుంటాను, నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను ఆయన, నాకు ఈ సేవద్దు, అవమానాలు పడలేను, నేను అసలే పేదరికంలో పుట్టి పెరిగాను, మళ్ళీ దరిద్రమే నన్ను ఎత్తిని పెట్టావేంది నాయన, మరలా ఈ పేదరికమే పెట్టావేంటి ఆయన, ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగం ఇవ్వట్లేదు, ఏంటి నా బ్రతుకు, ఎందుకు ఇలా చేయిస్తున్నావు నా జీవితాన్ని, నన్నే ఎందుకు కోరుకున్నావు? మా ఊర్లో ఎంతోమంది నాకంటే గొప్పోళ్ళు ఉన్నారు కదా, మా ఊర్లో అంతకంటే నాకంటే ఐశ్వర్యవంతులు ఉన్నారు, మంచి తలాంతులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, నాకంటే బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. తండ్రి నన్ను వదిలేయి, వాళ్ళు పట్టుకో. ఎన్ని రోజులు పెనుగులాడాను, గుండె చెదిరిపోయి ఇంటికి వచ్చేద్దాం అనుకున్న చాలాసార్లు నేను. దేవుని బిడ్డ అటువంటి పరిస్థితుల్లో మరి నాకు వ్యాధి వచ్చింది. మళ్ళీ ఈ వ్యాధికి ఎవరు రూపాయి లేదు, కనీసం అక్కడికి వెళ్ళి నాకు ఆ టోకెన్ తీసుకోవడానికి కూడా, అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా లేదు నాకు. అటువంటి పరిస్థితిలో ఒక ఫ్యామిలీ నన్ను ప్రేమించి తీసుకొని పోయారు. సరే ఆయన ఈ మాట చెప్పాడు, తెల్లారు రండి, ఆపరేషన్ ప్రిపేర్ చేద్దాం. ఆ రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా, తండ్రి నన్ను క్షమించు, ఏం చేసిన ప్రభా నేను, నా జీవితం ఏంటి ప్రభా, కిడ్నీ ఆపరేషన్ అంటే లక్షల్లో ఉంటుంది, ఎవరిస్తారు నాకు, ఒకవేళ ఆపరేషన్ చేస్తే గట్టిగా మాట్లాడడానికి లేదు, గట్టిగా పాడడానికి లేదు. సో ఇటువంటి పరిస్థితులు అప్పుడు నేను ఏడ్చుకుంటూ అడుగుతా ఉన్నాను, దేవా నాతో మాట్లాడు, నాకేం అర్థం కావట్లేదు, చీకటి తప్ప ఏం కనపడట్లేదు నాకు. అప్పుడు బైబిల్ పడుకోని ఇట్లా చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు ఫ్యాన్ గాలికి పేపర్లను తిరుగుతూ ఉన్నాయి. ఒక్క దగ్గర మాత్రం ఫ్యాన్ గాలి తిరుగుతూనే ఉంది, పేపర్ ఆగిపోయింది. మీకా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట ఏంటి అంటే, సైన్యములకు అధిపతిని యెహోవా బయలుదేరగా అగ్నికి మైనము కరుగునట్లుగా, పర్వతములు కరిగి వాటి మీద పోయబడినటువంటి నీరు పారినట్లుగా అవి పారుచున్నవి అని రాయబడింది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అప్పటివరకు నేను ఏమనుకుంటున్నానంటే, ఇక నేను సన్నగా అయిపోతాను, నా జుట్టంతా రాలిపోతుంది, సమాధి, ఇక నేను చచ్చిపోతాను. మా అమ్మ నాన్న అందరూ వస్తారు, మా బంధువులందరూ వస్తారు, నా మీద పడి ఏడుస్తారు, ఒక్కగానొక్క బిడ్డ, ఈ పిల్ల సేవని పోయింది, అర్ధాంతరం చచ్చిపోయింది అంటారు నన్ను ఖచ్చితంగా. ఏం సాధించింది ఈ పిల్ల అంటారు నన్ను ఖచ్చితంగా. అవి వినబడుతున్నాయి నాకు, సమాధి పెట్టి కనబడుతుంది, సమాధి పెట్టిలో తెల్లని బట్టలేసి నన్ను పడుకోబెట్టారు కనబడుతుంది నాకు ఇంకా అర్థం కాల. నా కళ్ళన్నీ
సమాధి పెట్టి మీదే ఉన్నాయి, చావు మీదనే ఉన్నది. ఇక నాకు నిరీక్షణ లేదు, సమస్తం చీకటి అయిపోయింది, చావు తప్ప నాకేం కనపట్టలేదు. అట్లాంటి సమయంలో దేవుని బిడ్డ ఈ యొక్క వాక్యం కనబడింది. మీకా గ్రంథం 1:4 సైన్యములకు అధిపతిని యెహోవా బయలుదేరగా పర్వతములు అగ్నికి మైనము కరిగినట్లుగా కరిగి వాటము మీద పోయబడినటువంటి నీరు పారునట్లుగా పారుచున్నవి అని కనబడింది. ఆ మాట వినగానే ఒక్కసారి దిగ్గులేసి కూర్చున్నా నేను. వెంటనే అన్నాను, ప్రభువా నువ్వు బయలుదేరితే పర్వతాలే కరిగిపోయి మైనములాగా నీళ్ళలాగా పారిపోతూ ఉంటే నేనెంత, నాలో ఉన్న నా కిడ్నీ ఎంత, కిడ్నీలో రాయి ఎంత? ప్రభువా ఇంత చిన్న రాయి పారిపోదా, ఇంత చిన్న రాయి కరిగిపోదా? పర్వతమే కరిగిపోతే రాయి ఎంత ప్రభువా? అందుకే ఈ రోజున ఈ రాయి కరిగిపోవాలంటే నా దగ్గరికి నువ్వు రావాలి, నా దగ్గర నువ్వు ఉండాలి, నా దగ్గర నువ్వు ఉండాలి ప్రభువా, నాతో నువ్వు ఉండాలి ప్రభువా చెప్పి కాళ్ళు పట్టుకుని ఏడవటం మొదలు పెట్టాను, కన్నీరుతో ఏడవటం మొదలు పెట్టాను, రమ్మని బతిమలాడుకోవడం మొదలు పెట్టాను. ప్రభువా నన్ను దాటిపోవద్దు, ప్రభువా నన్ను దాటిపోదని చెప్పడం మొదలు పెట్టాను. అద్భుతం. ఆ రాత్రి నెమ్మదిగా నిద్రపోయాను. 3 రోజులు నిద్ర లేదు, ఆహారం లేదు. నీళ్లు తాగిన వాంతి అయిపోద్ది, ఒక్క చెంచా నీళ్ళు తాగిన వాంతి అయిపోద్ది. కిడ్నీలో నొప్పి ఉన్నోళ్ళు తెలుసు బాగా, అన్నం తిన్న వాంతి అయిపోద్ది, చెంచా నీళ్ళు కూడా నిలవో. అటువంటి భయంకర పరిస్థితులు ఉన్న నేను నోరెండిపోతా ఉంది, జీవితంలో అన్నీ కోల్పోయినట్టు అనిపించేసింది. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ టైంలో దేవుని సన్నిధి నాకు చల్లని గాలి వలె తాకింది. ఆ టైంలో నేను నెమ్మదిగా నిద్రపోయాను. ఉదయాన్నే లేచాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నన్ను లోపల తీసుకొని పోయి గంట సేపు వైఫ్ అండ్ హస్బెండ్ స్కాన్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ ఒక్క రాయి పలుకు కూడా దొరకలేదండి. అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. ఒక్క రాయి కూడా కనబడలేదు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. గుండె చెదిరినప్పుడు చావే కనబడుతుంది, గుండె చెదిరినప్పుడు దేవుడు కనపడడు, గుండె చెదిరినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు కనబడవు, గుండె చెదిరినప్పుడు దేవుని వాగ్దానాలు కనబడవు. చావు తప్ప ఏమీ కనపడదు, పారిపోవడం తప్ప అధైర్యం తప్ప ఏమీ కనపడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14:1 చదవండి ఒకసారి. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 14:1. కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. చాలు చెప్పండి, ఏం కలవరపడనివ్వకూడదు, హృదయంలోనికి కలవరం రానివ్వకూడదు. కలవరం వచ్చిందంటే వెంటనే వాగ్దానం తీసుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు చెప్పావే ఫలాంది చేస్తానని. యాకోబు కూడా అలాగే ప్రార్థన చేశాడు. యాకోబు గుండె కూడా చెదిరిపోయింది. ఒక రోజున సంతోషంగా తన మామ ఇంటి నుంచి 20 సంవత్సరాలు బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు దేవుని బిడ్డ అక్కడ ఒక వార్త ముందు వచ్చింది. ఏంటి అంటే, నీ అన్న 400 మందితో వచ్చి నేను చంపాలని చూస్తూ ఉన్నాడు. ఏశావు 20 సంవత్సరాలు పగతో రగిలిపోయి నీకెదురుగా రాబోతున్నాడు, చంపడానికి వస్తున్నాడు అని చెప్పగానే దేవుని బిడ్డ ఆ మాట విన్నప్పుడు గుండె చెదిరిపోయింది యాకోబుకి. ఎబ్బోకురేవులో కూర్చున్నాడు. తన భార్యను, పిల్లలను, తనకొని మందలను, పనివారినందరినీ పంపించేసి ఒంటరిగా కూర్చున్నాడు. ఆదికాండ 32వ అధ్యాయంలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం ప్రార్థన చేశాడు రాత్రి అంతా అంటే, కాళ్ళు పట్టుకుని అంటున్నాడు, దేవా ఆశీర్దిస్తానన్నావే, నన్ను ఆశీర్దించు. ఆనా నాకు వాగ్దానం ఇచ్చావే, నన్ను ఆశీర్దించు. నీ పిల్లలను ఆకాశ నక్షత్రాలుగా చేస్తానన్నావే, నన్ను ఆశీర్దించు. నా పిల్లలను ఆశీర్దించు. ఇసుక రేణువులుగా చేస్తానన్నావే, నువ్వు ఆశీర్దించు. నేను చెబుతాను, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని వాగ్దానం చేతబట్టుకో. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చేతబట్టుకో. నీకు మసక బారిపోయి నీ జీవితము చీకటి కమ్మినప్పుడు దేవుడు చేసినటువంటి సత్కార్యాలను గుర్తు చేసుకో. నీ పితరులకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం గుర్తు చేసుకో. ప్రభువా అబ్రహాముకు చేసావే, నాకు చేయి తండ్రి. దానియేలు విడిపించావే సింహాల బోన్లోంచి, నన్ను విడిపించు తండ్రి. అగ్ని జ్వాల మధ్యలో నుంచి ప్రభువా నీ భక్తులు విడిపించావే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలని నన్ను కూడా విడిపించు ప్రభువా. నీ శక్తి కొదువ కాలేదు, నీ యొక్క బలము తక్కువ కాలేదు కదా. ఆనాడు ఏ బలమైతే ఉందో ఈనాడు అదే బలం ఉంది కదా నీకు. ఆనాడు ఏ ఆధిపత్యం ఉందో ఈనాడు అదే ఆధిపత్యం ఉంది కదా నీకు. తండ్రి నన్ను కాపాడు, నన్ను నిలబెట్టు అని గుర్తు చేసుకో నీ పితరుల జీవితాలను. ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహం ఎందుకు పెట్టాడు దేవుడు మనకు ముందు? అబ్రహామును ఎందుకు పెట్టాడు? ఊరికే హిస్టరీ చదువుకోవడానికి కాదు. దానియేలును ఎందుకు పెట్టాడు? ఊరికే హిస్టరీ చదువుకోవడానికి కాదు.
ఎందుకో తెలుసా? సింహాల బోన్ లాంటి సమస్య నీకు వచ్చినప్పుడు, ఒంటరితనం నీకు వచ్చినప్పుడు, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, నువ్వు ప్రేమించిన వారంతా నువ్వు కోల్పోయినప్పుడు, చుట్టూ గర్జించే సింహాలంటి మనుషులు నేను ఎద్దేవా చేస్తున్నప్పుడు, నీ ఓటమిని చూసి అందరూ పక్కపక్క నవ్వుతున్నప్పుడు, ఇదిగో దానియేలు లాంటి పరిస్థితి, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి పరిస్థితి, యోసేపు లాంటి పరిస్థితి ఒకవేళ నీకు వస్తే, యోసేపు లాగా నిలబడటానికి, యోసేపు లాగా పోరాటానికి, లేకపోతే మరి యాకోబు లాగా పోరాడటానికి, దానియేలు లాగా సింహపురం ధైర్యంలో వెళ్ళడానికి నీవు సిద్ధపడాలని, అంత మాత్రమే కాదు, వారిని కాపాడిన దేవుడు నీతో కూడా ఉండి నిన్ను కాపాడగలడని నమ్మకంతో ముందుకెళ్ళ దేవుడు ఆశించి రాసిపెట్టి ఉన్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. వారిని కాపాడిన దేవుడు నన్ను కాపాడగలడు, వారిని విడిపించిన దేవుడు నన్ను విడిపించగలడు, వారిని సంరక్షించిన దేవుడు నాకు తోడై నన్ను కూడా సంరక్షించగలడు. దేవుడు మంచి ఈవుల్నిచ్చే దేవుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు నడిపించడానికి. చివరి శ్వాస వరకు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నీ యావత్ జీవితం, నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు నడిపించడానికి వాగ్దానం చేసి ఉన్నాడు. సో యాకోబు పోరాడుతూ అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించావే ఆనాడు, ఆ ఆశీర్వాదం చేతబట్టుకుంటున్నానయ్యా, ఆ దీవెననే చేతబట్టుకుంటున్నానయ్యా, నువ్వు చెప్పిన మాటనే చేతబట్టుకుంటున్నానయ్యా. ఆయనకు ఒకటి చేత కాదంట. యేసు ప్రభువుకు చాలా చేతగా తెలుసా మీకు? ఆయన చేయలేని పనులు చాలా ఉన్నాయి. మనం సర్వశక్తివంతుడు, సర్వాధికారి, ఎల్ షద్దాయ్ అని చెబుతున్నాం కదా. యేసు ప్రభువుకు చాలా చేత కావు, చాలా చేయడం చేత కాదు, ఆయన వల్ల కాదు, నా చేత కాదురా, నేను చేయలేనురా అంటాడు. ఏం చేయలేడు తెలుసా? వాగ్దానం ఇచ్చి దాటిపోవటం ఆయన చేత కాదు. చప్పలు కూడా గట్టిగా బిగ్గరగా నేను మాయపరుస్తాం. మాట ఇచ్చి దాటిపోవటం ఆయన వల్ల కాదు, అబద్ధం ఆడటం ఆయన వల్ల కాదు. చెప్పాలి గట్టిగా, ఆమేన్. నోరు తెచ్చారు, ఇంటి దగ్గర పెట్టొచ్చారు, గట్టిగా చెబుదాం ఆమేన్, హల్లెలూయా. యథార్థవంతుని దాటిపోవటం ఆయన చేత కాదు. యథార్థంగా ఎవరు బతుకుతున్నారో, నమ్మకంగా ఎవరు బ్రతుకుతున్నారో వారిని దాటిపోవడం ఆయన చేత కాదు. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలగకుండా ఆపటం ఆయన చేత కాదు. ప్రైజ్ ద లార్డ్. యథార్థత నీ దగ్గర ఉంటే చాలు, నువ్వు పిలవకుండా దేవుడు రాబోతున్నాడు. నమ్మకత్వం నీ దగ్గర ఉంటే చాలు, నువ్వు అడగకుండా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అద్భుతం చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తావు. నువ్వు 1000 సార్లు అడగాల్సిన అవసరం లేదు. యథార్థంగా నీ బ్రతుకుని కొనసాగిస్తున్నప్పుడు, నమ్మకంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, నువ్వు అడగకుండానే ఆశీర్వాదము నీ ఇంటి చుట్టూ రాబోతున్నది, నీ బిడ్డల చుట్టూ రాబోతూ ఉన్నది. నీ యొక్క పొలంలో దీవించబడబోతున్నావు, నీ కొట్లలో నువ్వు చేయు ప్రయత్నంలో దీవించబడబోతూ ఉన్నావు. నువ్వు లోపలికి వెళ్ళిన ఆశీర్వాదమే, బయటకు వచ్చిన ఆశీర్వాదమే. నీ పిండి పిసుకు తొట్టి నూనె బుట్టి వెలితి కాదు. నీ యొక్క భూమి మీద సకాలంలో దేవుడు మంచి వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. నీ నిధులను ఆయన ఎక్కువ చేయబోతూ ఉన్నాడు. శత్రువు ఒకవేళ వస్తే, 7 దారిలో శత్రువు వస్తే, 1 దారిలో శత్రువు వస్తే 7 దారిలో చెదరగొట్టబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అప్పు చేయవు. చాలామంది ఈరోజు క్రైస్తవులు అప్పుల్లో కూరుకొని పోతూ ఉన్నారు. అప్పులు 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 అంటూ ఉన్నారు. అనేక మంది అప్పుల చేత సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పులు చేసి బ్రతుకుని నాశనం చేసుకుంటున్నాడు. కానీ దేవుడు చెబుతున్నాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం చెబుతున్నాడు, నువ్వు అప్పు చేయవు, అప్పిస్తావు. క్రిందివాడిగా ఉండవు, పైవాడిగా ఉంటావు. నీవు తలగా ఉంటావు, తోకగా ఉండవు. ఎప్పుడో చదువు ఒక మాట, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు, కానీ అప్పు చేయవు. అప్పు చేయవు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు గాని క్రింది వాడుగా ఉండవు. ఎంతమందికి ఇష్టం నేను పైవాడిగా ఉండాలి? చెప్పాలి, నేను పైవాడి కూడా ఎంతమంది ఆశిస్తున్నారు? హల్లెలూయా. ఈ చేతికి అప్పు చేయను ప్రభువా. చెప్పాలి గట్టిగా, అప్పు చేయ పరిస్థితి నాకు రాకుండా సహాయం చేయ తండ్రి. అప్పిచ్చేవారిగా పై చేయిగా మారాలి. ప్రతిరోజు ఈ వాగ్దానం చేయబెట్టి ప్రార్థన చేయాలి. ద్వితీయోపదేశకాండం 28:12. ఎప్పుడు మనం అప్పు చేయం, ఎప్పుడు మనము సమృద్ధిగా ఉంటాం, తలగా ఎప్పుడు ఉంటాం? చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవాలి గట్టిగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని. యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి దేవుని మాట? చెప్పాలి. ఎవరు తొట్టిల్లిపోతారో తెలుసా? సంఘానికి వచ్చి ఎవరు తొట్టిల్లిపోతారో తెలుసా?
ఎవరు శ్రద్ధగా దేవుని మాట వినరో వాళ్ళనే సాతాను లాక్కొని పోతుంది. ఎవరు దేవుని మాట జాగ్రత్తగా వినరో, విన్నా కానీ దాని ప్రకారం నడవరో, వారిని సాతాను లాక్కొని పోబోతూ ఉన్నది. ఆతల వాతలు పరిగెత్తుకొని వస్తారు. ఎప్పుడో పాస్టర్ గారు వాక్యం మొదలు పెట్టినప్పుడు పాడి 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 అందరూ పాడిన తర్వాత ఎప్పుడుకో వస్తారు సర్దుకొని. బస్సుకు పోవాలంటే గంట ముందే కూర్చుంటాం, ట్రైన్కి పోవాలంటే ఒక గంట ముందే వెళ్తాం, ఫ్లైట్కి పోవాలంటే 3 గంటల ముందు ఉండాలి, చర్చికి రావాలంటే చెప్పండి ఎన్ని గంటలు వస్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం. తోటకు పోవాలంటేనండి అప్పుడు దాకా ఎందుకు, తోటకు పోవాలంటే 6 గంటకి కళ్ళు కూడా తెరవక ముందే డాక్టర్కి ఏమీ రాలేదు, ఎంకమ్మా మంగమ్మా సుక్కమ్మా చిట్టమ్మా ఏ మావో రావే. ఎంత హుషారో, 500 వచ్చే పనికే నీకు అంత హుషారు. కానీ ఆయుష్ ఇచ్చే దేవుడు, గుండెను నడిపించే దేవుడు సన్నిధికి ఎంత వేగంగా వస్తున్నావు, ఎంత ఆశ కలిగి వస్తున్నావు. దావీదు అంటాడు, నీ మందిరాన్ని గుర్చిన ఆశ నన్ను భక్షిస్తున్నది, తినేస్తున్నదయ్యా. నీ మందిరాన్ని గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నీ మందిరములో ఆవరణములో ఒక పచ్చని ఒలీవ చెట్టులాగా నేను ఉంటే చాలు ప్రభువా. సన్నిధి కోసం ఎంత అలమటిస్తున్నాడు, ఎంత ఆక్రోషిస్తున్నాడు, ఎంతగా. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు దేవుని సన్నిధికి? నేనైతే ఎప్పుడు ఒక 10 నిమిషాలు ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చుంటా. నేను పాస్టర్ని కదా, నా సంఘములో నేనే ఒక అరగంట ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎప్పుడు లేటుగా వెళ్ళను. ఎప్పుడైనా ఏదైనా ఊరెళ్ళి చూస్తే తప్ప లేటుగా పొరపాటును కూడా వెళ్ళను నేను. నాకు అందరికంటే ముందు ఆశీర్వాదం రావాలి ప్రభా, అందరికంటే దీవెన రావాలి ప్రభా అని చెప్పి నేను ముందే కూర్చుంటా. నేను ఎప్పుడు ఆలస్యం వెళ్ళను. ఎందుకంటే నా దేవుడు నాకంటే ముందే వచ్చి కూర్చుంటాడు. దేవుని బట్టి నాకు ముందు ఆశీర్వాదం కావాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో మరి దేవుని సంధికి వచ్చే వాక్యం ఎలా వింటున్నావు? అప్పుడే ఫోన్ వస్తుంది మనకి, పట్టుకొని ఏదో సీఎం గట్ట ఫోన్ చేసిన పరిగెత్తుకొని బయటికి వెళ్తాం. మాట్లాడి 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 వాక్యం అయిపోద్ది. లోపల మాట్లాడొచ్చి కూర్చొని ప్రార్థనగా పోయినావా, పోలే ఎవరైతే పోయిన కదా అంటారు. ఏం విన్నావు? అదే అయ్యగారు భలే చెప్పిండు, బైబిల్లోదే. బైబిల్ ఒకదైతే భోజించింది, బైబిల్లో చెప్పదు బయట చెప్తాడు ఫాదర్ గారు. చెప్పండి, కానీ నీకు దేవుడు ఇచ్చే మాట విన్నావా? నీ గుండెలో దేవుడు చెదిరిన గుండెను బాగు చేయడానికి నీకోసం మాట్లాడిన మాటను తీసుకున్నావా? నీకోసం పలకరించిన పలకరింపును చూసుకున్నావా? చెప్పాలి. పోగొట్టుకున్న జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుని మాట శ్రద్ధగా విని చెప్పండి, దాని ప్రకారము నడచిన ఎడల భూమి మీద ఉన్న దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను అత్యధికంగా ఆశీర్వదించును. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, నీ ఊరిలో ఉన్న నీ అందరికంటే, నీ జాతులందరికంటే, నీ కుటుంబ అందరికంటే నిన్ను ఆయన హెచ్చించును. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హెచ్చింపు అనేది నీ కష్టార్జితం వల్ల రాదు. హెచ్చింపు అనేది నీ యొక్క ఆలోచన వల్ల రాదు. హెచ్చింపు అనేది నువ్వు ఏదో కష్టపడి ఏదో గసిమతి చేసావని రాదు. దేవుని మాట చొప్పున నడిస్తే, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున నడిస్తే అప్పుడు ఇస్తాడు ఆయన. అప్పుడు ఇస్తాడు ఆయన నీకు హెచ్చింపు. అధికారం అప్పుడు ఇస్తాడు, ఆశీర్వాదం అప్పుడు ఇస్తాడు, నిన్ను తలగా అప్పుడు చేస్తాడు ఆయన. నువ్వు వినకుండా దేవుని అలక్ష్య పెట్టి, వాక్యాన్ని అలక్ష్య పెట్టి నీ సొంత ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే వర్ధిల్లినట్లే ఉంటావు, ఎదిగినట్టే ఉంటావు, సంపాదించినట్టే ఉంటావు. కానీ ఒక రోజున చిల్లు సంచులు వేసినట్టుగా ఏ డాక్టర్కో ఇవ్వాలి, ఏ యాక్టర్కో ఇవ్వాలి, ఏ పోలీస్కో ఇవ్వాలి, ఏ జడ్జికో ఇవ్వాలి. నీ చేతులతో నీ కష్టాలు నువ్వే తీసుకొని పోయి ఇవ్వాల్సి వస్తుంది. రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. ప్రియ జనమా, చెబుతున్న మంచి మాట, నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధి ఘనపరుస్తావో, దేవుని మాట వింటావో, దేవుడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు, నీ సన్నిధిని నా సన్నిధిని దాటిపోవద్దు, నా సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదం ఉన్నది, సంపూర్ణ సమాధానం ఉన్నది అని చెప్తాడు దేవుడు. ఆపత్కాలములో చదవండి ఒక మాట, కీర్తన 50:15 చదవండి ఒకసారి. కీర్తన 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహింపరిచెదవు. 20:33 చదువుదామా? చదవండి, ఇంకోటి చదవండి, త్వరగా చదవాలి. జెరెమియా chapter 33 and verse 3.
నాకు మొర్ర పెట్టుము, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, గూఢమైన రహస్యమైన సంగతులను నీకు తెలియజేతును. నీకు తెలియజేస్తాను. చప్పుడు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. సో మొర్ర పెట్టాల్సింది ఎవరికి? రావాల్సింది ఎక్కడికి? నయోమి కుటుంబం దేవుని సముఖానికి రావాలి. నయోమి కుటుంబం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నయోమి కుటుంబము దేవుని బిడ్డ దేవునిలోకి వచ్చి ప్రార్థించాలి. కానీ నయోమి కుటుంబం దేవుని మాట పక్కన పడేసింది. గుండె చెదిరిపోయినప్పుడు దేవుని వాగ్దానం గుర్తు రాలేదు వాళ్ళకు. దేవుడు చేసిన అద్భుతాలు గుర్తు రాలేదు. సముద్రాన్ని చీల్చిన అద్భుతాలు గుర్తు రాలేదు. దేవుని బిడ్డ ఆ తర్వాత చూస్తే వారు వెళ్ళిపోయారు. అంత చీకటై వాళ్ళ జీవితం. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడేదో సంపాదిద్దామని, అక్కడేదో పొందుకుందని వెళ్ళారు. 10 సంవత్సరాలలో భర్త చనిపోయాడు. ఇంకో 10 సంవత్సరాలలో 2 కొడుకులు చనిపోయారు. 3 చనిపోయారు. 2 పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది. 2 కోడళ్ళు, తాను 3 కూడా విధవరాలై కూర్చున్నారు. 3 కూడా దేవుని యొక్క దేవుని సముఖంలో చేదైనటువంటి అనుభవంలో కూర్చున్నారు. దేవునికి దూరమై, ఆయన మాటకు దూరమై, ఆయన కృపకు దూరమై కూర్చున్నారు. చేదైన అనుభవంలో కూర్చున్నారు. మనం అనుకుంటూ ఎక్కడికో పోతే మాధుర్యం వస్తుంది, ఎక్కడికో పోతే మనకేదో సంపాదన వస్తుంది. దేవునికి ఇష్టం లేని వ్యాపారం, దేవునికి ఇష్టం లేనటువంటి పని, దేవునికి ఇష్టం లేనటువంటి సముఖం, గ్రామం, ప్రదేశం, ఇవన్నీ నీ జీవితంలో శాపం తీసుకొని రాబోతున్నాయి. ఇవాళ బాగున్నట్టే ఉంటావు, కానీ ఒకరోజు చెలరేగుతుంది తుఫాను, ఒకరోజు భయంకరమైనటువంటి క్షోభ బయలుదేరుతుంది నీ జీవితంలో. అందుకే సహోదరుడా, నువ్వు బాగుందని చూసే ప్రదేశాలు ఏవి మంచివి కాదు. దేవునికి ఇష్టమైన ప్రదేశాలు మంచివి కావు. లోతు కూడా అనుకున్నాడు. అబ్రహాం చెప్పాడు, లోతు నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో, నువ్వు సుఖంగా ఉండు అంటే అతడు కన్నులెత్తి చూసినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు యెహోవా తోట వలె ఉన్నాయంట, పచ్చని తోట వలె ఉన్నాయంట. కంటికి కనపడేది మంచిది ఎప్పటికీ కాదు. కంటికి కనిపించే సౌందర్యం ఎప్పటికీ సౌందర్యం కాదు. ఈరోజు చాలామంది కన్నులెత్తి చూస్తున్నారు ఒక అబ్బాయిని, యవనస్తురాళ్ళు కన్నులెత్తి చూస్తున్నారు ఒక అమ్మాయిని. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న లైఫ్ చాలా బాగుంటుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రతుకు చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు ఎదురిస్తున్నారు, లోకాన్ని ఎదురిస్తున్నారు. ఆ పిల్ల తప్ప నేను ఎవరు చేసుకోను, వాడిని తప్ప ఎవరు చేసుకోను, ఆ పిల్లే నాకు కావాలి. కుటుంబాలతో పోరాటం చేస్తున్నారు. తల్లిదండ్రులు గుండెలో గాయాలు రేపుతున్నారు, దేవునికి గాయాలు రేపుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంతే, ఆయన్ని చంపి వాడిని కుక్కర్లో పెట్టేస్తారు 4 రోజులకి. వీడు చంపి అవతల పారేస్తాడు. ఎన్ని వార్తలు వినటం లేదు మనం. సెక్యూరిటీ లేకుండా పోతుంది వివాహ జీవితంలో. కంటితో చూసే ప్రతిదీ కూడా, నీ కంటికి నచ్చింది ఎప్పుడు కూడా నీ కళ్ళను పీకేసేదే. నీ కంటికి నచ్చింది ఎప్పుడు కూడా నీ బ్రతుకుని చీకటి చేసేదే. సంసోను జీవితాన్ని మనం చూస్తే, సంసోను అన్నాడు, అమ్మా నాకు ఈ అమ్మాయి నచ్చింది, తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాను, నా కంటికి నచ్చిందమ్మా, నాకు ఇచ్చి పెళ్లి చేయ అన్నాడు. చివరికి ఏమైంది చెప్పండి? ఆ యొక్క వివాహం బద్దలైపోయింది. ఆమె ద్వారానే భయంకర నష్టం వచ్చింది అతనికి. మరలా 2వ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఢిల్లీలో షోరేకు లోయలో ఢిల్లీలో దగ్గర కిందికి దిగిపోయి వెళ్ళాడు అక్కడికి. చివరికి ఏమైంది? నచ్చి ఆమె దగ్గర ఉంటూ దేవుడిచ్చిన ఉద్యోగాన్ని మర్చిపోయాడు, దేవుడిచ్చినటువంటి పదవిని విడిచిపెట్టాడు, న్యాయాధిపతి వృత్తిని విడిచిపెట్టాడు. తన ప్రజలకు అండగా భుజబలంగా ఉండాల్సినటువంటి అతడు మర్చిపోయాడు. ఆమె ఒడిలో దేవుని బిడ్డ పడుకోవడం మొదలుపెట్టాడు. చివరికి ఏమైంది అంటే బతికుండగానే కళ్ళు తీసేసింది. ఏ కళ్ళతో చూశాడో ఆ కళ్ళు లేవు ఇంకా అతనికి. ఏ బ్రతుకు బాగుంటుంది అనుకొని తప్పటి అడుగులు వేశాడో ఆ బ్రతుకు చీకటి అయిపోయింది. తీసుకొని పోయారు, జైల్లో పెట్టారు, గానుగు కట్టేశారు, చుట్టూ తిప్పుతున్నారు. పగలంతా కష్టం, రాత్రంతా ఎగతాళి చేస్తున్నారు, పగలంతా ఎగతాళి చేస్తున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఉమ్మేసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. జీవితం ఘోరమైపోయింది. అందుకే చెబుతున్న ప్రియ సహోదరుడా, నీ వివాహ విషయంలో నీ కంటికి నచ్చింది, నీ చెవికి వినబడింది, నీ హృదయానికి ఏదో మంచిది అనిపించింది. నో, ఎప్పటికీ మంచిది కాదు అది. నీకు కావాల్సింది నీ తండ్రి కన్ను చూడాలి. నీకేది బాగుంటుందో నీ తండ్రి సెలెక్ట్ చేయాలి, నీ దేవుడు సెలెక్ట్ చేయాలి. వివాహం చేసుకుని ప్రతి ఒక్కరూ ఉపవాసం దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా ప్రభువా? ఈ వ్యక్తితో నా జీవితం బాగుంటుందా ప్రభువా? పలానా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ కంపెనీలో జాబ్ బాగుంటుందా ప్రభువా? పలానా చోటికి వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ నా జీవితం సరిగ్గా ఉంటుందా ప్రభువా? కనిపెట్టి ప్రార్థన చేసి వెళ్ళు. దేవుడు చెప్పిన తర్వాత వెళ్ళు, అప్పుడు నీ జీవితం సంతోషకరంగా ఉంటుంది. అదర్వైజ్ నీ లైఫ్ శత్రువుల చేతిలో పెట్టాల్సి వస్తుంది, దుర్మార్గుల చేతిలో పెట్టాల్సి వస్తుంది, దుష్టులకు ఇవ్వాల్సి వస్తుంది. నీ యావత్ జీవితం సాతానుకు దారం వేయాల్సి వస్తుంది. తిరిగి రాలేవు ఇంకా.
సంసోన్ తిరిగి వచ్చాడు, కానీ బయటకు వచ్చాడు, శక్తిని పొందుకున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగా, కానీ మొట్టమొదటి చావు తన మీద వేసుకున్నాడు. నేను చనిపోదును గాక, బ్రతకడం ఇష్టం లేదు. కళ్ళు లేకుండా తన మీద ఉన్నటువంటి ఆ చెడ్డ పేరుతో బ్రతకడం ఇష్టం లేకుండా పోయింది అతనికి. ఏ ముఖంతో బ్రతకాలేను, ఏ ముఖం చూపించిన ప్రజల దగ్గరికి వెళ్ళాలి నేను, వద్దు, చావే శరణం నాకు అనుకొని మొదట తన మీదనే చావు ముద్ర వేసుకున్నాడు. తనే చచ్చిపోవాలనుకున్నాడు. దేవుని బిడ్డ మరణాన్ని కౌగిలించుకున్నాడు, చావును తెచ్చుకున్నాడు. అందుకే చెబుతున్నా, దేవుడు మనల్ని చావటానికి పిలవలేదు, అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడానికి పిలవలేదు, మన బ్రతుకు శపితం అవడానికి పిలవలేదు. దేవుడు మనల్ని ఆశ్రదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి, భూదిగంతాల వరకు మన బ్రతుకును ఆశీర్వాదంగా చేయడం దేవుడు పిలిచాడు. నీ పేరు చెబితే ప్రజలకు ఆశీర్వాదం రావాలని, నీ పేరు చెబితే దేవుని రాజ్యం కట్టబడాలని, అనేకుల బ్రతుకుల జీవితంలో మారు మనసు రావాలని, నిన్నొక సాధనంగా చేయాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయనను తయారు చేసినప్పుడే ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో సంతోషములతో నిన్ను ఆయన చేసుకున్నాడు. నా బిడ్డ గొప్పవాడవుతాడు, నా బిడ్డ నా కోసం భూమి మీద బ్రతుకుతాడు, నా బలముగా బ్రతుకుతాడు, నా కోసం జీవిస్తాడు నా కుమార్తె అని ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో దేవుడు నిన్ను చేసుకున్నాడు. అయితే ఈరోజు నీ సొంత ఆశలతో, నీ సొంత తలంపులతో అనేకసార్లు నీ జీవితం నాశనం చేసుకుంటున్నావేమో. ఈ యొక్క నయోమి కుటుంబం సొంత ఆశలతో, అక్కడ పోతే సేఫ్టీగా ఉంటాం, అక్కడ రొట్టె ఉంది, అక్కడ ఆహారం ఉంది అని వెళ్ళారు. చివరికి 20 సంవత్సరాల కుటుంబం పతనం అయిపోయింది, విధవరాలు అయిపోయారు, చేదు పుడుచుకోలేనటువంటి అగాధం ఏర్పడిపోయింది. చివరికి ఆమె ఏం మాట్లాడుతుందో ఒక రోజున ఒక వార్త వచ్చింది. చూద్దాం, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. చప్పలు కొట్టి గట్టిగా బిగ్గ మాయపరుస్తాం. సుప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన ప్రజలను దర్శించడానికి తన చేతిని చాపెనని మోయాబు దేశములో ఆమె విన్నది. హల్లెలూయా. తన దేవుడు ఎవరు అంటే చేయి చాపి తన ప్రజలకు ఆహారం ఇచ్చే దేవుడు, తన చేతిలో నుంచి వారికి ఆహారం పెట్టేటువంటి దేవుడు. లోకంలో కరువు వచ్చినప్పుడు, లోకంలో శాపం వచ్చినప్పుడు, లోకంలో షార్టేజ్ వచ్చినప్పుడు తన ప్రజలు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య మనకు కరువులు వినబడుతున్నాయి. గ్యాస్ కరువు, ఆయిల్ కరువు, డీజిల్ కరువు, రేట్లు పెరిగిపోయి షార్టేజ్ వచ్చేసింది, కరువు బయలుదేరింది అంటున్నారు అందరూ కూడా. నేను ఒకటే మాట చెప్తాను, ఎంత పెద్ద కరువు వచ్చినా ఆయన చెబుతున్న ఒక మాట ఏంటంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ నా పిల్లలకు ఏ మేలు కొదువై ఉండదు. నా పిల్లలకు, నన్ను నమ్మిన నా పిల్లలకు, నా మీద ఆధారపడి నా పిల్లలకు ఏ నాటికి కొదువ ఉండదు, ఏ నాటికి కరువు రాదు. చెప్పండి, నాకు కరువు రాదు. ఒకవేళ వచ్చిందంటే చెప్పండి, ఒక్క దారిలో వచ్చిన శత్రువు 7 దారిలో పారిపోబోతూ ఉన్నాడు, ఒక్క దారిలో వచ్చిన కావు 7 దారిలో పారిపోబోతూ ఉన్నాడు, ఒక్క దారిలో వచ్చినటువంటి కాటకం 7 దారిలో పారిపోబోతూ ఉన్నది. సో వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పిన వాగ్దానం మర్చిపోయి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా దేవుని మాట వింటా ఉంది ఆమె, మరలా దేవుని మాట వింటా ఉంది. బిడ్డలు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు. ఒక తల్లి బతికొనగా బిడ్డలు చచ్చిపోతే అంతకంటే నరకం ప్రపంచంలో ఇంకోటి లేదు. ప్రపంచంలో అత్యంత నరకం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు బతికొనగా బిడ్డలు చనిపోతే ఆ నరకం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఇంకా ఆ తల్లి యొక్క కడుపు కోత వాళ్ళకే తెలుసు. ఇంకా అటువంటి ఘోరమైనటువంటి కడుపు కోత అనుభవించింది. తన భర్తను పోగొట్టుకుని, ఆధారాన్ని పోగొట్టుకుంది, దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయి, కాపాడుకోవాలని వెళ్ళిపోయి సమస్తాన్ని కోల్పోయింది. దేవుడు తప్ప కాపాడే ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు మన జీవితాన్ని. ఆ తర్వాత దేవుని మాట విని తిరిగి బయలుదేరింది, తన కోడలతో బయలుదేరింది. దేవుని బిడ్డ తన కోడలు చెప్పింది, అయ్యా అమ్మా, మా దేవుడు చెయ్యి చాపాడంట, నేను వెళుతున్నాను, బయలుదేరాను. దేవుడు ఎప్పుడు తన చేతిని ముడుచుకోడండి. ఎంత పెద్ద కరువు వచ్చినా ఆయన చెయ్యి ఎటువంటి చెయ్యి అంటే బలిష్టమైన బాహువు, సమృద్ధి గల బాహువు. తన బాహువును చాపి నువ్వెక్కడో సరే నీకు ఆహారం పంపించే దేవుడు, నువ్వెక్కడ నీకు సహాయం పంపించే దేవుడు, నువ్వెక్కడో నేను దీవించే దేవుడు. ఆయన చెయ్యి కొరచ కాలేదు. నీలో దేవుని అగ్ని ఉంటే ఎక్కడైనా వాడుకుంటాడు దేవుడు. నీ శత్రువిల్లే నీకు ప్రాకారంగా చేయగలడు. మోషేకు చేయలేదా? మోషేకు ప్రధాన శత్రువు ఎవరు? ఫరోనే. కానీ మోషే ఎక్కడ పెరిగాడు? ఫరో ఇంటిలోనే కాలు మీద కాలేసుకొని అదే ఫరో ఎదుట పెరిగాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
ఇజ్రాయెల్ ప్రజలు మగ పిల్లలు కనబడితే చంపమని చెప్పినటువంటి ఫరో కత్తి పక్కనే కూర్చొని దర్జాగా సింహాసనమే కూర్చొని బతికాడు మోషే. చప్పుడు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తాం. బానిసుకున్నటువంటి యోసేపును తీసుకొని పోయి ఫరోకు బోధించేవాడిగా చేశాడు. బానిసుకున్నటువంటి దానియేలును తీసుకొని పోయి రాజు ముందు కలలకు అర్థం చెప్పేవాడిగా చేశాడు. ఆ రాజు దానియేలు ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. చప్పుడు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తాం. నీలో దేవుని జ్ఞానం ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, నీలో దేవుని ప్రకటన ఉన్నప్పుడు, నీలో దేవుని మహిమ ఉన్నప్పుడు, ఏ రాజు మనలను వెలివేశాడో, ఏ రాజు బానిసలుగా చేశాడో, ఏ ప్రభుత్వం బానిసలుగా చేసిందో ఆ ప్రభుత్వం పిలవబోతున్నది. మా రాజ్యాన్ని కట్టడానికి మీరు రండి అని పిలవబోతూ ఉన్నారు. లోకం పిలవబోతూ ఉంది నిన్ను. మంటగల దైవజనుండి, అగ్ని లాంటి దైవజనుండి, జ్ఞానంతో దైవజనుండి దేవుడు మంచం చాటున కొంచెం చాటున పెట్టాడు. ఆయన దీపస్తంభం మీద పెట్టి రాజులకు వెలిగించేవాడిగా చేయబోతూ ఉన్నాడు. లోకానికి వెలిగించేవాడిగా చేయబోతూ ఉన్నాడు. ప్రార్థించే ఏ కుటుంబం నాశనం కాదు. ప్రార్థన చేసే ఎవరు నాశనం కాదని వీల్లేదు. సాతాను వారిని కొట్టలేదు. మోకాళ్ళేసి ఏ కుటుంబం ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుల్లో ఆనందిస్తుందో, ఏ తల్లి తన పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేపిస్తుందో ఆ తల్లి ఆ పిల్లలను దేశానికి అధికారిగా మార్చబోతూ ఉన్నది. పరిపాలన దండం చేతబట్టుకొని పరిపాలించే గొప్పవారిగా చేయబోతూ ఉన్నది. నీకు చదువు రాకపోవచ్చు, నీకు లోకంలో జ్ఞానం లేకపోవచ్చు, కానీ ప్రార్థించే జ్ఞానం నేర్పినప్పుడు, నీ పిల్లలకు దేవుని సంధి పరిచయం చేసినప్పుడు, ప్రతిరోజు వారికి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, వారి చేతులకు కట్టినప్పుడు, వారి యొక్క ముదుటమే కట్టినప్పుడు ఆ ప్రజలు ఒక రోజున రాజు నిలబడబోతూ ఉన్నారు. అధికార దండం చేతబట్టుకోబోతున్నారు. అమ్రాము యోకెబెదు అనేటువంటి మోషే తల్లిదండ్రులు మోషే ఇంటిని ఆ ఇంటిని ప్రార్థనా స్థలంగా మార్చుకున్నారు. అందరూ తినటానికి, కుండల దగ్గర వండుకోవటానికి, ఆ మాంసం వండుకోవడానికి ప్రయత్నం చేస్తే అమ్రాము యోకెబెదు అనేటువంటి మోషే తల్లిదండ్రులు ఆ ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టుకొని దేవుని సంధిలో ప్రార్థిస్తూ ఆరాధిస్తూ, అక్కడ సంఘం లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు, ఏయో చిన్న చిన్న గుర్తులు, ఎవరో చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు అంటే, మొదట అహరోను ప్రధాన యాజకుడు అయ్యాడు. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ 6 లక్షల కాల్బలానికి కూడా, 6 లక్షల మంది నడిచిన ప్రజలందరికీ కూడా అతను ప్రధాన యాజకుడిగా మార్చబడ్డాడు. దేవుని బట్టి రెండో వ్యక్తి మిరియాము. ఆమె ఏమైంది అంటే, ఆమె ఒక వర్షిప్ లీడర్. పాటలు పాడుతూ, సితార వాయిస్తూ, తంబుర వాయిస్తూ, నాట్యమాడుతూ, ఇన్ని కళలు ఉన్నాయి ఆమె దగ్గర. పాడుతూ, స్తుతిస్తూ, తంబుర వాయిస్తూ, నాట్యమాడుతూ ఇంత పెద్ద కళాకారు అయింది. 6 లక్షల కాల్బలాన్ని ఆరాధనలో నడిపించేటువంటి ఆరాధన నాయకురాలు అయింది, వర్షిప్ లీడర్ అయ్యింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మూడో వ్యక్తి మోషే. మనకు తెలుసు, చిన్ననాడే బోధించి పంపించింది. అద్భుతం జరిగింది ఆ ఇంటిలో. అతను గొప్ప నాయకుడై, మోషే లాంటి ప్రవక్త లేడు అన్నట్టుగా దేవుడు అతన్ని గొప్పగా హెచ్చించాడు. గొప్ప నాయకుడుగా, ఇప్పటి వరకు మోషే లాంటి నాయకుడు పుట్టలేదు అన్నట్టుగా ఆయన గొప్ప నాయకుడిగా చేశాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ఎంతమందికి కావాలి ఇటువంటి పిల్లలు? చెప్పండి, చేతులెత్తి చెప్పండి. నాకు ఇటువంటి పిల్లలు కావాలి ప్రభువా, నాయకులని పిల్లలు కావాలి ప్రభువా. చేతులెత్తి చెప్పాలి అందరూ, కళ్ళు మూసుకొని చెప్పాలి ఒక్కసారి. ఈరోజు తిరుగుబాటు చేసే పిల్లలు ఉన్నారు నీ ఇంట్లో, గుండెలో గాయాలు చేసే పిల్లలు ఉన్నారు, భయంకరమైనటువంటి మత్తులో దిగిపోయి నీ ముందే జోగుతున్నప్పుడు పిల్లలు ఉన్నారు, నీ గుండెను గాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నిన్ను చీల్చేటువంటి వారు ఉన్నారు, నీ తల దించేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు ఆశిస్తున్నాడు ఈ రోజున నీ పిల్లలను ఏలేవారిగా చేయాలని, నీ పిల్లలు గొప్పవారిగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చేతులెత్తి ప్రభువా నా పిల్లలు, చేతులెత్తండి అందరూ, చేతులు చెప్పాలి గట్టిగా. నా పిల్లలు ఆరాధికులుగా, సేవకులుగా, యాజకులుగా, నాయకులుగా, ప్రతిష్ఠితులుగా ప్రభువా మార్చబడాలి తండ్రి. నా తరములో రాజరికంలో ఉండాలి తండ్రి. నా తరములో పరిపాలన దండము చేతబట్టిన ఆ లిస్టులో ఉండాలి తండ్రి నా ప్రజలు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు నీ పిల్లల పేరు చెప్పి చెప్పండి. నా పిల్లల అధికారులుగా, యాజకులుగా, నాయకులుగా, ప్రధానులుగా, ఉన్నతమైన వారిగా బ్రతకాల తండ్రి అని చెప్పి చెయ్యెత్తి ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వారు నువ్వు నాశనం అయిపోతారా, వారు నువ్వు ఇదైపోతారా అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. పిల్లల్ని ఎప్పుడు నాశనంగా మనం ఎప్పుడు శపించకూడదు, గొప్పవారికి ఆస్వాదించాలి ఎప్పుడు కూడా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెయ్యి చాపి
వారిని ఆస్వాదించాడని, ఆహారం పెడుతున్నాడని గుర్తుపట్టి నయోమి కుటుంబం మళ్ళా బయలుదేరింది. కానీ ఆమె ఏం చెప్తుందో తెలుసా? నా కుమార్తెలారా, మీరు ఎక్కడికి వస్తారు? మీరు ఎక్కడికి వస్తారు? దేవుడు బాగు చేస్తాడు అనుకున్నారా? కాదు కాదు కాదు. ఇదిగో ఆయన సర్వశక్తుడు, కానీ నాకు దుఃఖాన్ని మిగిలిచ్చాడు. సర్వశక్తుడు, నాకు శోకాన్ని మిగిలిచ్చాడు, నాకు అన్యాయం చేశాడు. ఏం మాట్లాడుతుంది ఇవే? గుండె చెదిరిపోతే మనకు దేవుడు చేసినవన్నీ కూడా దేవుని మీద అన్యాయమైన కార్యాలు కనిపిస్తాయి చాలాసార్లు. దేవుడి అన్యాసం కనబడతాడు. ఏం చేశాడు దేవుడు? అన్ని మర్చిపోతాం. ఆమె కూడా అదే చెప్తా ఉంది. నేను ఈ రాత్రి నేను పురుషుడితో ఉండలేని వ్యక్తిని, పిల్లలు కానీ మీకు ఇవ్వలేను చెబుతుంది. ఉండలేను, ఇవ్వలేను, నాకు నా యొక్క నేను మిమ్మల్ని ఆస్వాదించలేను, మిమ్మల్ని చూసుకోలేను, లేను లేను. గుండె చెదిరిపోయినప్పుడు ఇలాంటి మాటలే మనం వినబడతాయి. నేను చెయ్యలేను, పెట్టలేను, ఉండలేను, ఇటువంటి లేను అనేటువంటి మాటలు ఇలాంటి ప్రతిధ్వనిస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకో, నీ శక్తితో దేవుడు ఎప్పుడు పని చేయడు. నీ శక్తితో దేవుడిని ఎప్పుడు ఆస్వాదించడు. నీ జ్ఞానంతో దేవుడు ఎప్పుడు నిన్ను దీవించడు. నువ్వు సరెండర్ అయినప్పుడు, నువ్వు అప్పగించుకున్నప్పుడు, నీ అజ్ఞానంతో ఆయన జ్ఞానాన్ని కలిపి, నీ బలహీనతతో ఆయన బలాన్ని కలిపి, నీ శక్తిహీనతతో ఆయన శక్తిని కలిపి మహాశక్తిగా చేసి అప్పుడు దీవించబోతున్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా, హల్లెలూయా! లేను 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 అని మాట్లాడుతూ ఉంది. ఈరోజు నేను కాపురం చేయలేను, పురుషులతో ఉండలేను, నీకు బిడ్డను కానీ ఇవ్వలేను, పెళ్ళిళ్ళు చేయలేను. ఈరోజు నువ్వు కూడా అదే మాట మాట్లాడుతున్నావేమో. అయ్యో సంపాదించలేను, అయ్యో పనికి వెళ్ళలేను, అయ్యో నేను ఫలానా చోటుకి వెళ్ళలేను, అయ్యో అయ్యో. గుండె చెదిరిపోయి నీ అసమర్థత నువ్వే చెబుతున్నావేమో. సామర్థ్యం వ్యక్తిగా ప్రతిరోజు మాట్లాడుతున్నావేమో. నీ నాలుక ప్రతినిత్యం నిన్ను కృంగదీసేదిగానే మాట్లాడుతూ ఉందేమో. సమయం అయిపోయింది, కాలం అయిపోయింది, ఇక చెయ్యలేను. నా దేశంలో కాముంది. ఒకసారి నన్ను ప్రేయర్కి పిలిచింది ఆమె. అమ్మా, నేను పేషెంట్ని, నీ దగ్గర రాలేను, నువ్వే మీ టీముని తీసుకొని రావాలి అంది. సరే అమ్మ వస్తానన్న. మళ్ళీ అన్నది, అమ్మా నేను పేషెంట్ని, కిందికి దిగలేను, మాది 3rd ఫ్లోర్, నువ్వే ఎక్కి రావాలని. సరే అమ్మ వస్తానన్న. అమ్మా నేను పేషెంట్ని, వంట చేయలేను, మీ వాళ్ళని ముందుకు పంపించి ప్రార్థన జరుగుతుండే వంట చేయించుకో అమ్మా. అమ్మా నేను పేషెంట్ని, నా రూమ్లోంచి ప్రేయర్లోకి రాలేను, అమ్మా నువ్వే ప్రార్థన నడిపించుకోవాలి. నేను రాలేను, నేను పేషెంట్ని, నేను రాలేను, నేను పేషెంట్ని. నీ నోరే నీకు శాపమై కూర్చుంటాం తెలుసా? చాలాసార్లు ప్రకృతిని బట్టి మాట్లాడుతున్నావు, పరిస్థితులు బట్టి మాట్లాడుతున్నావు, గుండె చెదిరిపోయిన అనుభవంలోంచి నా వల్ల కాదు కాదు అంటూ మాట్లాడుతున్నావు, చెయ్యలేను లేను అంటూ మాట్లాడి నీ శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నావు. నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవుని శక్తిని రాకుండా చేస్తున్నావు. నీ కోసం పని చేయాలని ఎదురు చూస్తున్నటువంటి దేవుని ప్రభావాన్ని పని చేయకుండా ఆపుతున్నావు. నువ్వు ఒక మాట చెప్పాలి ఎప్పుడు, నేను బలహీనురాలనే, కానీ నేను ఎవరి చేతిని పట్టుకున్నాను, ఆయన బలహీనుడు కాడు. నాకు జ్ఞానం లేదు, కానీ ఏ దేవుడు వెంబడిస్తున్నానో ఆ దేవుడు జ్ఞానము లేనివాడు కాదు, సర్వజ్ఞాని ఆయన. చెప్పాలి గట్టి చప్పలు కూడా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నాకే బలం లేదు, కానీ నేను ఏ చేయి పట్టుకున్నాను, ఆయన బలవంతుడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును. చెప్పండి, నేను నమ్మిన వారిని ఎరుగుదును, సిగ్గుపడను. నేను సిగ్గుపడను. చెప్పండి అందరు చెప్పండి, నేను సిగ్గుపడను. అందరు చెప్పాలి గట్టి, నేను సిగ్గుపడను. నీ బిడ్డగా నేను ఓడిపోను తండ్రి, నీ బిడ్డగా తల వంచను తండ్రి, నీ బిడ్డగా నేను నిస్సత్తుతో ఉండను తండ్రి, నీ బిడ్డగా ఒక్కరోజు నా బ్రతుకులో చీకటి రాకూడదు తండ్రి. ఇదే చెప్తాను నేను ఎప్పుడు కూడా. నాకేదో బలం ఉందని కాదు, నా దేవుడి దగ్గర బలాన్ని తీసుకుంటాను ప్రతిరోజు. నేను కృంగిన ప్రతిసారి, బలహీన పడిన ప్రతిసారి, సమస్యలో చిక్కుకున్న ప్రతిసారి ఒకటే చెబుతాను, తండ్రి నేను నీ బలాన్ని తీసుకుంటాను, నాకు నీ బలము కావాలి. ఐ నీడ్ యువర్ సుప్రీం పవర్, ఐ నీడ్ యువర్ సుప్రీం అనాయింటింగ్, ఐ నీడ్ యువర్ సుప్రీం ఎనర్జీ లార్డ్. నీ సాధారణమైన శక్తి కాదు నాయన, నీ అసాధారణమైన శక్తి నాకు కావాలి తండ్రి. చప్పటి బిగ్గరగా దేని మాయపరుస్తావు. ఐ నీడ్ యువర్ సుప్రీం పవర్ లార్డ్, ఐ నీడ్ యువర్ సుప్రీం అనాయింటింగ్ హోలీ స్పిరిట్. నేను బలహీనరాలుగా వెళుతున్నాను ప్రభువా, కానీ నేను బలమైన కార్యాలు చేసే, సాధన చేసే గొప్ప శక్తిని మీరు పంపాలి నా జీవితంలో తండ్రి. చెప్పాలి గట్టిగా, పంపాలి తండ్రి మీరు నా జీవితంలో.
నా శక్తి అయితే నేను ఓడిపోతాను, నా శక్తి అయితే నేను బలహీన పడిపోతాను, నా వల్ల కాదు. కానీ ఈరోజు నేను వెళుతుంది నా బలంతో కాదు తండ్రి, నాకున్న జ్ఞానం మీద ధైర్యంతో కాదు తండ్రి, నీ శక్తితో వెళుతున్నాను తండ్రి. నీ శక్తితో నేను ఓడిపోను, సిగ్గుపడను, అవమానపడను, సోలిపోను. నువ్వు మాట్లాడుతున్న నీ బలహీనత గురించి కాదు, నీ దేవుని బలాన్ని గురించి మాట్లాడాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీవు మాట్లాడాల్సింది నీ దిక్కులేని తనాన్ని గురించి కాదు, దిక్కయ్యున్నటువంటి సమస్తాన్ని దిక్కన దేవుని గురించి మాట్లాడాలి. నీ దగ్గర ఉన్నటువంటి దరిద్రాన్ని గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది, సకల సంపదల ఘని అయినటువంటి దేవుని శక్తిని గురించి నువ్వు మాట్లాడాలి. నా దగ్గర లేదు, కానీ నా తండ్రి నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఒకవేళ శక్తిమంతురాలు కాకపోవచ్చు, కానీ నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. సిగ్గుపడను. చదువుదాం, నెక్స్ట్ వర్డ్ చదవండి. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ఎవరు నమ్మి సేవ చేశాడు ఆయన, ఎవరు నమ్మి బ్రతికాడు ఆయన, ఎవరిని నమ్మి ముందుకెళ్ళాడు ఆయన అంటే ఒకే ఒక ఆధారం, నేను దేవుని నమ్మాను, సిగ్గుపడను. నేను దేవుని నమ్మాను, రూఢిగా నమ్మాను. సగం అటు సగం ఇటు కాదు. వస్తాడంటావా, రాడంటావా, చేస్తాడంటావా, చేయలేడంటావా, ఉంటుందంటావా, రాదంటావా, రెండిటి మధ్యలో కాదంట, ఒకే ఒకటి, రూఢిగా నమ్ముతున్నాను. నేను ఓడిపోను, నా దేవుడు నన్ను ఓడిపోనివ్వడు, సిగ్గుపడనివ్వడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ ఈమెదే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నేను ఉండలేను, కనలేను, ఇవ్వలేను, పెళ్లి చేయలేను, వెనక్కి వెళ్ళిపోండి. అప్పుడు ఒక్క కోడలు ఎదురు తిరిగింది. అత్తా ఆపో, నీ బలాన్ని నమ్ముకుని నేను రావట్లేదు అత్త. ఒక ఆమె ఏమంది, అవునా అత్త, నిజమే అత్త, నువ్వు ముసల్దాని, పిల్లలు కాలేవు, మాకు ఇవ్వలేవు, మాకు పెళ్ళిళ్ళు కావు, మీ దేశం మమ్మల్ని సరిగ్గా చూడరు, మాకెవరు ఇస్తారు, నిజమే నీకే దిక్కు లేదు, మాకెక్కడ పెడతావు, సరే అత్త మా ఊరు వెళ్ళిపోతానని ఒక ముద్దు పెట్టేసింది, అంతే వెళ్ళిపోయింది. కానీ ఒక కోడలు ఎదురు తిరిగింది అంటే ఏమంటుంది తెలుసా, ఆపత్తా, మేము వచ్చేది నీ బలాన్ని నమ్ముకొని కాదు, నీ శక్తిని నమ్ముకొని కాదు, నువ్వేదో మాకు పెళ్లి చేస్తావని కాదు, నువ్వేదో కొడుకులను అంటావని కాదు, నేను నమ్ముకొని వచ్చేది నీ దేవుని నమ్ముకొని వస్తున్నారు, నిన్ను కాదు. నీ దేవుడే నా దేవుడు. ఏ చెయ్యి చాపి దేవుడు ఆహారం ఇచ్చాడు, అదే చెయ్యి చాపి నన్ను ఆస్వాదించగలరా నేను వస్తున్నాను అత్త. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను చూస్తున్నది నీ బేలతనాన్ని కాదు, నీ దేవుడిని పరిచయం చేసావే ఆ దేవుని శక్తి చూసి నేను వస్తున్నాను. నాలో నుంచి నువ్వు ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేమంటున్నావు కదా, నేను నమ్ముతున్నాను నీ దేవుడు నాలో నుంచి ఒక జనాన్ని నాకు ఇవ్వబోతూ ఉన్నాడు, జన సంపదను ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. వచ్చింది తల్లి అత్తతో పాటు వచ్చింది. అంతేకాదు దేవుని బిడ్డ, ఆ తర్వాత మన నయోమి కుటుంబాన్ని చూస్తే ఏ కోడలు విశ్వాసంతో వచ్చిందో ఆ కోడల్ని దేవుడు వివాహితగా చేశాడు. బోయాజ్ అనే వ్యక్తికి అంటు కట్టాడు, వారి జీవితాన్ని ఫలభరితంగా మార్చాడు. తిరిగి ప్రియ దేవుని బిడ్డ ఆ ఇంట్లో బాజా భజంత్రులు మోగాయి. ఇంతకుముందు అన్ని సావు డప్పులే. 1 సంవత్సరం భర్త చచ్చిపోయాడు, సావు డప్పులు మోగాయి. తర్వాత పెద్ద కొడుకు చచ్చిపోయాడు, సావు డప్పులు మోగాయి. చిన్న కొడుకు చచ్చిపోయాడు, సావు డప్పులు మోగాయి. మరలా అనుకుంటున్నారు ఇంకెవరు చస్తారో ఈ ఇంట్లో, ఏ డప్పు మోగిద్దో ఈ ఇంట్లో, నయం చచ్చిపోద్దేమో అనుకుంటున్నారు అందరూ. కానీ ఉన్నట్టుండి ప్రియ దేవుని బిడ్డ యూదా బెత్లెహేము రాగానే ప్రియ దేవుని బిడ్డ ఆ ఇంట్లో బాజా భజంత్రులు మోగటం మొదలుపెట్టాయి, వివాహ మహోత్సవం జరగటం మొదలుపెట్టింది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. వరస మరణాలతో ఒకవేళ దిగులు పడుతున్నావేమో, వరస మరణాలతో ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, వరస మరణాలతో నీ జీవితం బరువెక్కిపోయిందేమో, గుండె చెదిరిపోయిందేమో, అదే స్థలములో అదే ఇంటిలో అందరు చూసి ఈ కుటుంబాలు అన్నీ సావులే, ఇంటి కూడా పోకూడదు, ఇంట్లో పోతే మనకేం కీడొస్తుందంటూ నీ ఇంటిని ఏలుబెట్టి చూపించి వెలివేసినటువంటి కుటుంబంలోనే దేవుడు బాజా భజంత్రులను మోగించబోతున్నాడు, కళ్యాణ వేడుకలు జరిగించబోతున్నాడు, శుభవార్తలు వినిపింపజేయబోతున్నాడు. నమ్మితే చేతులెత్తి అవును దేవ నా ఇంట్లో గొప్ప కార్యం చేయబోతున్నావు, నా ఇంట్లో బాజా భజంత్రులు దేవుడు మోగించబోతున్నాడు, కళ్యాణ రాగాలు కురిపించబోతూ ఉన్నాడు, సంతోషగాలు కురిపించబోతున్నాడు. ఇప్పటివరకు వ్యాధుల మధ్యలో సమస్య మధ్య కొట్టుమిట్టాడి నష్టాల మధ్యలో కూరుకొని పోయి ఉన్నటువంటి నా జీవితంలో దేవుడు తిరిగి క్రొత్త తోరణాలు కట్టబోతున్నాడు, సంతోష గానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. నయోమి ఇంటిని బాజా భజంత్రులతో మోగించిన దేవుడు నీ ఇంటిని మోగించబోతున్నాడు, నీ ఇంటిలో క్రొత్త తోరణాలు కట్టబోతున్నాడు. నూతన వస్త్రాలు, ఒక పక్క పిండి కొట్టేవాళ్ళు, ఒక పక్క కారం కొట్టేవాళ్ళు, ఒక పక్క ఇల్లు అలంకరించేవాళ్ళు, క్రొత్త ఇల్లు కడుతున్నటువంటి వాళ్ళు కూలిపోయిన ఇంటిని తీసి పడేసి
ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు అల్లుడుగా వస్తున్నాడు, కొడుకుగా వస్తున్నాడు ఆ ఇంటికి. గొప్ప ఆసామి బోయాజ్ వస్తున్నాడు, హోదాకు తగినట్టుగా మంచి ఇల్లు కట్టి, ఊరంతా పండగ, భూదేవం ఏదో చిన్నప్పుడు అనేవాళ్ళు, భూమి అంతా అరుగేసి, ఆకాశం అంతా పందిరేసి, ముత్యాలు తోరణాలు కట్టి పెళ్లి జరిగిపోయిందండి వాళ్ళకి. సరే, ఆ సంతోషం మర్చిపోకముందే 1 సంవత్సరానికి మళ్ళీ శుభవార్త ఏంటి అంటే, నయోమికి ఒక కుమారుడు పుట్టాడని. రూతుకు కొడుకు పుడితే తీసుకొచ్చి నయోమిలో పెట్టి అంటున్నారు, ఇదిగో నయోమికి కుమారుడు పుట్టాడు, ముసలితనలో ఓదార్చేవాడు పుట్టాడు, ఓదార్పు కలిగించి ఆదుకునేవాడు పుట్టాడని మరొక శుభవార్త వచ్చింది. చప్పుడు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. అంతేకాదు దేవుని బిడ్డ ఆ తర్వాత చూస్తే, ఆ బోయాజు పుట్టినటువంటి వ్యక్తిలోంచి, ఆ వంశావళిలోంచి యేసు ప్రభు వచ్చాడు. యేసు క్రీస్తు వంశస్థులైన దావీదు పుట్టాడు. దావీదు వంశం నుంచి యేసు ప్రభు పుట్టాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే క్రీస్తు ఆ వంశావళిలో పుట్టాడు, కుమారుడుగా పుట్టాడు. ఈరోజు యేసు నీ ఇంటిలోకి రావాలని, నీ హృదయంలోకి రావాలని, సావు డబ్బులను తీసివేసి క్రొత్త సంతోషం ఆశపడుతూ ఉన్నాడు. గుండె చెదినటువంటి నయోమిని చూసి అందరూ అంటున్నారు, ఒకప్పుడు అన్నారు, ఈమె నయోమి కదా, ఈమె నయోమి కదా. ఆమంటుంది, అయ్యా నన్ను నయోమని పిలవబోకండి, నా బతుకు చేదైపోయింది, చీకటి అయిపోయింది. కానీ అదే నయోమి ఈరోజు నవ్వుతూ తన బిడ్డను ఎత్తుకొని, తన కౌగిట్లను మనవడిని ఎత్తుకొని, అందరూ వచ్చి అన్నారు, నీకు మనవడు కాదు పుట్టింది, కొడుకు పుట్టాడు అనగానే ఎత్తుకొని సంతోషంగా ఒడిలో పెట్టినప్పుడు ఆనందంగా చూస్తూ ఉన్నది. నీ కన్నిటిని మార్చే దేవుడు ఆయన, దుఃఖాన్ని మార్చే దేవుడు ఆయన, చరిత్రను మార్చే దేవుడు ఆయన, తలరాతను మార్చే దేవుడు ఆయన, నీ యాతను మార్చే దేవుడు ఆయన. ఈ రాత్రి దుఃఖాన్ని తొలగించబోతున్నాడు, నువ్వు పొందుతున్న యాతన తొలగించబోతున్నాడు. ఈ రాత్రి గుండెలో గొప్ప సంతోషం నింపబోతున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజున? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి